హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఆత్మ బంధువు. పాలకోడేటి వరలక్ష్మి గారు రచించారు. 1976లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. గోపాల్కి సివిల్ సర్జన్గా ప్రమోషన్ ఇస్తూ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేశారు. కొత్తలోనే గోపాల్ శేఖర్ ఇంట్లో అద్దెకుండడం జరిగింది. శేఖర్ వాళ్ళ ఇల్లు చిన్నది, 5 గదులు, చుట్టూ తోట ఉంది. సిటీకి కొంచెం దూరంగా ఉండడం వల్ల బస్సుల మోతలు, ట్యాక్సీల గగ్గోలు, హడావిడిగా అర్జెంటు పని మీద పోయే ప్రజలకి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. గోపాల్ మనస్తత్వానికి అది తగిన ఇల్లు. తోటలో కూర్చుని ఎంతసేపైనా ప్రకృతి సౌందర్యాన్ని తిలకించొచ్చు. నక్షత్రాలు, చందమామ, సంధ్యా సమయం, ఆకాశపు అందమైన రంగులు చూడ్డానికి దూర ప్రదేశాలు వెతుకోవాల్సిన అవసరం లేదు. రాధ, శేఖర్ 3 గదుల్లో ఉంటారు. రాధకి తోడు కోసమని మిగతా 2 గదులు అద్దెకిస్తున్నామని చెప్పారు. బ్రహ్మచారి కావడం వల్ల ఆ ఇంట్లో ఉండడానికి తను అర్హుడు కాకపోయినా చెల్లెలొస్తుంది అని చెప్పి ఆ ఇంట్లో చేరాడు గోపాల్. వాళ్ళు చెప్పిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు. శేఖర్ మొదట ఆశ్చర్యపోయినా ఇస్తానంటే వద్దండం ఎందుకని అంగీకరించాడు. గోపాల్ చేరి ఒక 1 నెల రోజులైనా కూడా అతను చెల్లెల్ని తీసుకురానేలేదు. అసలు ఆ ప్రయత్నమే చేయడం లేదు. అలవాటు ప్రకారం చీకటితో లేచి అరగంట సేపు చన్నీళ్ల స్నానం చేసి ఆంజనేయ దండకం చదువుకుని పటానికి హారతి వెలిగించి నైవేద్యం పెట్టేవాడు. తర్వాత సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం జపించేవాడు. ఇదంతా లోపల జరిగే తంతు కాబట్టి ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. లోపలికి ఎవరైనా పిలవకుండా వచ్చేటంత చనువు ఇవ్వనివ్వడు గోపాల్. వ్యాయామం చేయడానికి మాత్రం తప్పనిసరిగా తోటలోకి వచ్చేవాడు. ఒకసారి గోపాల్ వ్యాయామం చేస్తుండగా రాధ నవ్వుతూ శేఖర్తో ఏదో అంటోంది. అతను కూడా వచ్చే నవ్వు ఆపుకుంటూ రాధ నడుం చుట్టూ చేవేసి లోపలికి తీసుకువెళ్లాడు. నిజానికి వాళ్ళు గోపాల్ వ్యాయామం చేస్తున్నాడని నవ్వలేదు. దాంపత్య జీవితపు తొలి రోజులు కావడంతో వాళ్లలో వాళ్లే ఏదో చెప్పుకుని నవ్వుకున్నారు. కాని గోపాల్ మాత్రం తనను గురించే రాధ శేఖర్తో ఏదో చెప్పిందనుకుని ఆ రోజు నుంచి వ్యాయామానికి స్వస్తి చెప్పాడు. అంతకు పూర్వం ఎందరో ఎన్నో అన్నారు. గోపాల్ ఛాందసుడని నవ్వారు. 4 శతాబ్దాల క్రితం పుట్టవలసిన వాడన్నారు. కాని వాళ్లకేసి నిర్లక్ష్యంగా చూసేవాడు. అన్నది ఆడవాళ్లైతే వాళ్లకేసి అసహ్యంగా చూసేవాడు. తనను గురించి తెలుసుకొని విమర్శించడానికైనా అర్హత లేని వాళ్లు హేళన చేయడం గోపాల్కి నచ్చేది కాదు. ఈ రోజు రాధ నవ్వినప్పుడు మాత్రం ఎందుకో కుచించుకుపోయాడు. ఎన్నడూ లేని సిగ్గు, అవమానం అతన్ని మళ్లీ వ్యాయామం చేయనివ్వలేదు. ఆ రోజే గోపాల్ ఇల్లు ఖాళీ చేద్దామనుకున్నాడు. పోతూ పోతూ ఆవిడ ఎదుటిపడి 4 దులిపేద్దామనుకున్నాడు. అసలు ఏ చిక్కొచ్చినా ఆడవాళ్లతోనే అనుకుని ప్రత్యేకంగా మరోసారి ఆడవాళ్లందరినీ నిందించాడు. మనస్సంతా కొత్త ఉడికిపోతున్నట్టుంది. ఇంకా ఆ వేడి నుంచి తేరుకోకుండానే ఎన్నడూ రాయని రాముడనే దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అడ్రస్ చూసి కవరు బల్ల మీద పడేసి బట్టలు మార్చి విడిచిన వాటిని వార్డ్రోబులో పెట్టి ఉత్తరం తీసుకుని సావకాశంగా కూర్చుని కవరు చింపాడు. గోపి, నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావని నీకు ఉత్తరం రాస్తున్నాను. హేమ ఎంతకాలం నా వద్దున్నా నాకు బరువు కాదు. కానీ మీ వదిన పోరు ఈ మధ్య చాలా ఎక్కువైంది. ఎంతకాలమని మన దగ్గరే ఉంచుకుంటావు? గోపాల్ పెళ్లి చేసుకోకపోతే మాత్రం ఏ బాధ్యతలు లేనిలేవా అని అంటోంది. మరో విషయం, ఇక్కడికంటే హైదరాబాద్లో అయితే పెళ్లి సంబంధాలు చూడడానికి గాని ఉద్యోగం చేయించడానికి గాని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు అక్కడ మంచి హోదాలో ఉన్నావు. ఇక్కడ హేమకి దానికి ఒక క్షణం కూడా పడదు. అక్కడైతే ఈ బాధలేవి హేమకు ఉండబోవు. 4 రోజులు సెలవు పెట్టి నువ్వొచ్చి తీసుకువెళ్ళినా సరే, అలా వీలు కాదంటే మేమిక్కడ రైలు ఎక్కిస్తాం. నువ్వు రిసీవ్ చేసుకున్నా సరే, నీకు ఏది వీలో వెంటనే రాయి. ఇక్కడ పిల్లలు మేము కులాసాయే. నువ్వు కూడా ఆరోగ్యంగానే ఉన్నావని తెలుస్తాను. సువర్ణ వద్ద నుంచి క్షేమాలతో ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. దాని విషయమై కూడా ఆలోచనలో ఉండు. ఆశీర్వాదాలతో భాస్కర్రావు. ఉత్తరం చదవగానే గోపాలకి తల తిరిగినట్లయింది. అన్నయ్య వదినల మనస్తత్వం మొదట్నుంచి తనకి అవగతం కాకుండానే ఉంటోంది. హేమని తీసుకెళ్లమని అంతిదిగా కారణాలు చూపిస్తూ తనేదో అపరాధం చేస్తున్నట్టు వదిన మీదకి కొంత నెట్టి చివరికి తీసుకెళ్లి తీరాలి అన్నట్టు నువ్వు వస్తావా, రైలెక్కించమంటావా అని రాయడంలో ఆంతర్యమేమిటో. వదిన తనని బాధ్యతారహితంగా ఉంటున్నాడని ఎట్లా అనగలిగిందో. ఈ రోజు వరకు సువర్ణ హాస్టల్కు, కాలేజీ ఫీజులకు తనే డబ్బు పంపుతున్నాడు. అన్నయ్యకి వదినకి కూడా తెలుసు. తను బీదవాళ్లకు తన డబ్బుతో స్కాలర్షిప్లు ఇప్పిస్తాడని, అనాథ శరణాలయాలకి, ట్రస్టులకి చందాలు ఇస్తూ ఉంటాడనేను. పైగా తనకి పెళ్ళాం పిల్లలు బాదర బందీ కూడా లేదు. ఇంకా అన్నయ్య వాళ్ళు సందేహించాల్సిన అవసరం ఎందుకో. పోయినసారి తను వెళ్ళినప్పుడు కూడా అన్నాడు అన్నయ్య,
హేమ బీఈడీ చదివి ఏదైనా ఉద్యోగంలో చేరితే బాగుంటుందేమో అనిపించిందిరా. అదే దాంతో అంటే నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు. మీకు నేను భారంగా ఉంటే చెప్పండి, గోపాలన్న దగ్గరికి వెళ్ళిపోతాను అంది అని. సంబంధాలు చూస్తే దానికి ఏదీ నచ్చదు. ఎదిగిన పిల్లల్ని ఇద్దరిని ఇంట్లో ఊరికే ఉంచుకుంటే అప్రతిష్ట కాదు అన్నాడు. దానికి ఇష్టమైన సంబంధమే చూడండి అన్నయ్య, కట్నం ఎంతైనా ఇచ్చుకుంటాను అన్నాడు తను. ఇప్పుడు మళ్ళా ఇదేంటో ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఇష్టం లేక గోపాల్ రీడర్స్ డైజెస్ట్ తీసుకుని తోటలోకి వెళ్ళాడు. అక్కడ శేఖర్ పూలు కోస్తున్నాడు. రాధ మాల కడుతోంది. అతను ఏదో అంటున్నాడు. రాధ సిగ్గుపడుతూ కోపంగా చూస్తూ మూతి బిగించి నవ్వుతోంది. అది చూసి గోపాల్ వెంటనే వెనక్కి తిరిగి తన గదిలోకొచ్చాడు. కూర్చుని పుస్తకం తెరిచాడన్న మాటే గాని ఒక్క ముక్క కూడా చదవలేకపోయాడు. పోని తన కుటుంబ పరిస్థితులు ఆలోచిద్దామని గతంలోకి పోవడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాలేదు. ఆకాశం కేసి అక్కడక్కడా ఎగురుతున్న పక్షులకేసి చూస్తూ స్తబ్దుగా ఉండిపోయాడు గోపాల్. హాస్పిటల్ నుంచి వచ్చిన గోపాల్ ఇంటి తలుపులు తెరిచుండడంతో ఆశ్చర్యపోయాడు. లోపలికి వెళ్లి చూశాడు. ఎక్కడవక్కడ సర్దిపెట్టున్నాయి. ఎంతలోనే హేమొచ్చి, దొంగలు పడ్డారనుకున్నావా ఏమన్నయ్యా అంది. నువ్వా? ఎప్పుడొచ్చావు? తలుపులెలా తీసావు? వచ్చి గంటసేపు అవుతోందన్నయ్యా. ఇంటి వాళ్ళ తాళం చెవులతో తలుపులు తీసేశాను. అసలు నిన్ననే పెద్దనే టెలిగ్రామ్ ఇచ్చాడు నేనిక్కడికి వస్తున్నట్టు. అది నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చిందట. అది రాధ వదిన గారు చింపి చూసి నేను ఇబ్బంది పడతానేమోనని స్టేషన్కి వచ్చి నన్ను ఇంటి తీసుకొచ్చారు. ఆవిడే రాకపోతే నా పని ఏమయ్యేదో అని కుర్చీలో చతికిలు పడింది హేమ. గోపాల్ మనసులో చికాకు బయలుదేరింది. ఇప్పటిదాకా తను ఒంటరిగా ఇంటి వాళ్లతో మాట పలుకు లేకుండా హాయిగా ఉంటున్నాడు. ఈ కొత్త వదిన గారు ఇంట్లోకి వస్తూ పోతూ హేమతో కలివిడిగా తిరగడం ప్రారంభిస్తే మనసుకి శాంతి ఉండదు. హేమ మట్టుకు హేమొచ్చి గంట కాలేదు వాళ్ళింట్లో కూర్చుంది. తాళం తీసిన తర్వాత కూడా ఏమైనా ఆవిడతో అంత చనువుగా ఉండద్దని చెప్పాలి హేమతో. అంతా చేరి ఇంటిని మహిళా మండలి చేసేటట్టున్నారు. మనసులో ఆలోచనలు ముఖంపై వ్యక్తపరచకుండా మౌనంగా అవతల గదిలోకెళ్లి బట్టలు మార్చుకోసాగాడు గోపాల్. రాధ హేమని కేకేసి 2 కప్పులతో కాఫీ తెచ్చిచ్చింది. మా అన్నయ్య కాఫీ తాగడండి అంది మొహమాటంగా ఒక కప్పు చేతిలోకి తీసుకుంటూ. రాధ క్షణం సేపు ఆశ్చర్యపడి, పోనీ పాలు తాగుతారా, హార్లిక్సా ఓవల్టీనా అంది. అన్నయ్య అంటూ లోపలికి వెళ్లిన హేమని ఏమీ మాట్లాడనీయకుండానే సాధ్యమైనంత గొంతు తగ్గించి అన్నాడు గోపాల్. నాకేది వద్దు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. నా మట్టుకున్న అభిప్రాయం నువ్వు కూడా తీసుకోకుండా ఉంటే బాగుండేదని. హేమ ముఖం వాడిపోయింది. ఏమీ చేయలేక ఆవిడితో ఏదీ వద్దని చెప్పి కోపంగా వచ్చి కుర్చీలో కూర్చుంది. వచ్చిన రోజే ఆ విధంగా కూర్చోవడం గోపాల్ మనసుకి కష్టం కలిగించినా అదేమీ పట్టించుకోకుండా పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టాడు. రాత్రి 8 గంటలకి హేమతో హోటల్కి బయలుదేరాడు గోపాల్. దారి పొడుగున ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. వెడల్పాటి రోడ్డు మీద ఇద్దరూ చాలా దూరంగా నడుస్తున్నారు. సన్నగా చల్లగా గాలి వీస్తోంది. సైకిళ్ల మీద స్కూటర్ల మీద వెళ్లే వాళ్ళ దగ్గర ట్రాన్సిస్టర్లు మధురంగా పాడి అంతలోనే దూరం అవుతున్నాయి. రోజు అదే రోడ్డు మీద నడుస్తూ అనుకుంటూ ఉంటాడు గోపాల్. ఈ ఊళ్ళో ఉన్నంత వరకు ఈ పరిసరాల్ని వదిలి ఉండకూడదని. పట్నంలో కూడా అంత ప్రశాంతంగా హాయిగా ఉండేది. ప్రకృతిని తరచూ చూడగలిగేది సికింద్రాబాద్లో మాత్రమేనేమో. విశాఖపట్నం వదిలి ఆంధ్ర రాజధాని వచ్చేటప్పుడు ఇంత మాత్రపు సౌకర్యం గోపాల్ ఊహించలేదు. హేమ గోపాల్ హోటల్ చేరారు. ఇద్దరూ మౌనంగానే భోజనం ముగించారు. తిరిగొస్తుండగా దారిలో అన్నాడు గోపాల్. కడుపు నిండిన తర్వాతనైనా కోపం పోయిందా హేమ? హేమ మాట్లాడలేదు. ఇంకొంచెం ముడుచుకున్న మూతి, చిట్లించిన ముఖము తీవ్రమైన కోపాన్ని తెలియజేస్తున్నాయి. గోపాల్ అతి సరసంగానూ శాంతంగానూ అన్నాడు. మనకి అవసరంగానూ తప్పనిసరిగానూ కొన్ని బంధాలు ఏర్పడుంటాయి. కష్టం కలిగినా నిష్ఠూరం వచ్చినా వాటిని ఎట్లాగూ తప్పించుకోలేం. అనవసరంగా ఇతరులతో అనుబంధం పెంచుకోవడం దేనికి? మన దారిన మనముంటే ఏ చిక్కు రాదు కదా. ఆవిడ తీసుకొచ్చి కాఫీ ఇస్తే వద్దని ఎలా చెప్పాలన్నయ్యా? అసలు ఆవిడ తెచ్చిచ్చే పరిస్థితే తెచ్చుకోకూడదు. ఇచ్చినా ఒకసారి తాగినా ఆ విధంగా జరగకుండా చూసుకోవాలి. మాట్లాడినా మితంగా మాట్లాడాలి. మౌనంగా ఉండు, లేకుంటే మౌనం కంటే ఉత్తమమైంది మాట్లాడు అన్న సామెత గుర్తుంచుకో హేమా. ఏమో అన్నయ్య, నీకు గొప్ప అభిప్రాయాలు ఆశయాలు ఉండొచ్చు. అవన్నీ నా మీద రుద్దాలని చూస్తే నేను భరించలేను. నన్ను మామూలు మనిషిగా బతకని. అంటే నేను కాదనా? అవునో కాదో నేను మాత్రం కట్టుబాటులో పెరగలేను. నువ్వు నాకు అయ్యే ఖర్చు బరువుగా భావించకుండా నా కింద వినియోగించవచ్చు గాని వ్యక్తి స్వాతంత్రాన్ని మాత్రం నేను భరించలేను. గోపాల్ హేమని ఇంకేమీ అనలేకపోయాడు. ఇద్దరి మధ్య ఉన్న మౌనాన్ని చీలుస్తూ అంది హేమ. అనవసరంగా రోజు హోటల్ దేనికన్నయ్యా? వంట సామాను సరుకులు తెస్తే నేను వంట చేస్తాను. ఇంట్లో కూర్చుని నేను చేసేది మాత్రం ఏముంది గనుక?
చేయదలుచుకుంటే చాలా ఉంది. మ్యూజిక్ నేర్చుకోవచ్చు, లా చదవచ్చు, ఎంఏకి కట్టొచ్చు, ఫారెన్ లాంగ్వేజెస్ కి అటెండ్ అవ్వచ్చు అన్నాడు గోపాల్. ఊరికే మాత్రం ఇంట్లో కూర్చోవద్దని సూచిస్తూ. నాకు దేనిపైన ఆసక్తి లేదన్నయ్యా. నాకు చదువుకోవాలనిపించినప్పుడు నేను నీకు చెబుతాను. నువ్వు మాత్రం వంట సామాన్లు సరుకులు తీసుకురా అని నిక్కచ్చిగా చెప్పింది హేమ. గోపాల్ ఇక హేమ విషయమై ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అవును మరి, అన్నయ్య బంధువులు స్నేహితులు తనని పెళ్లి చేసుకోమని ఎంతో చెప్పారు. తను విన్నాడా? అట్లాగే అదీను. వయసొచ్చి ఒక వ్యక్తిత్వం ఏర్పడిన తర్వాత వేరొకరి అభిప్రాయాలకు అనుగుణంగా మొదలుకుంటారన్నది ఉత్తమాట. అది ఎంత మంచి అభిప్రాయమైనా అవుగాక అదే తమ బుర్రలకు తడితే అంత విలువైంది ఇక ఉండబోదు. ఇద్దరూ ఇల్లు చేరారు. ముందు గదిలో గోపాల్, వెనక గదిలో హేమ పక్కలు వేసుకుని పడుకున్నారు. తెల్లవారుతోంది. గోపాల్ తోటలోకొచ్చి తన్మయత్వంగా సూర్యోదయం చూస్తున్నాడు. చుట్టూ అంధకారం. ప్రాజ్ఞిస కొంతమేర మాత్రం అగ్నిగుండంలా కనిపిస్తోంది. చల్లటి హాయి గొలిపే గాలిలో అక్కడక్కడ పక్షులు స్వేచ్ఛగా ఎగిరిపోతున్నాయి. వాటిని ఎవరూ శాసించరు. అవి వేటిని శాసించవు. జన్మెత్తినందుకు సార్థకతగా, స్వేచ్ఛగా, ఇచ్చి వచ్చినట్టుగా బతుకుతాయి. పసివాళ్లకి, సౌందర్య ఆరాధకులకి కంటికి ఇంపుగా ఆనందం కలిగిస్తాయి. తన్మయత్వంలో మునిగిపోయిన గోపాల్కి రాధ పప్పు రుబ్బడంతో పాటు ఆగిపోవడము, శేఖర్ మాటలు వినిపించాయి. లేభామిని, ఇంత పొద్దున్నే హాయిగా వెచ్చగా పడుకునే వేళ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటావు? రా, మీరు వెళ్ళి పడుకోండి. నిద్రలేవగానే వేడివేడి టిఫిన్లు కావాలి. ఇల్లాలు కష్టపడకూడదు. ఎట్లా వీలవుతుంది చెప్పండి? ఏ ఉప్మానో చేసి పెడుదుగానిలే. దా పడుకుందాం. ఉప్మాలోకే ఈ పెసరట్టు. ఇటువంటివన్నీ మధ్యాహ్నమప్పుడు పెట్టుకోవద్దా? ప్లీజ్, ఈ పూటకి నా పని కానివ్వండి. రేపటి నుండి చీకటితో లేవను కదా. గోపాల్ అయిష్టంగానే విని ఎందుకు విన్నానా అని బాధపడుతూ లోపలికి అడుగు పెట్టాడు. పరధ్యానంగానే కాలకృత్యాలు ముగించాడు. ఫ్లాస్క్తో హేమకి కాఫీ తెచ్చిపెట్టాడు. హేమ లేచేసరికి 8 అయింది. స్నానం అవి కాని హేమ అన్నాడు. హేమ మొహం కడుక్కుని కాఫీ తాగడం పూర్తి చేయగానే గోపాల్, అప్పుడే బద్ధకంగా ఉంది అంది హేమ. స్నానమైతే నాతో పాటే నువ్వు హోటల్కి వద్దుగాని, నేను అటునుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతాను అన్నాడు గోపాల్. నన్ను రాధ వదిన గారు ఈరోజు భోజనాన్ని పిలిచారు. హోటల్కి మామూలుగా నువ్వు వెళ్ళన్నయ్యా అంది హేమ చాలా తేలిగ్గా. గోపాల్ మౌనంగా ఊరుకున్నాడు. హేమ వాళ్ళింట్లో భోంచేయడం ఇష్టం లేకపోయినా కూడా. గోపాల్ బయలుదేరి వెళుతుండగా హేమ అంది, నాకు స్టీల్ గిన్నెలు అవి ఏం తేవాలో, ధరలు ఎలా ఉంటాయో తెలీదు. రాధ వదిన గారిని తీసుకువెళ్ళి అన్నీ కొనుక్కొస్తాను. డబ్బిస్తావా? సందేహంగా చూస్తూ అడిగింది హేమ. ఎంత కావాల్సి ఉంటుంది? 500 అయితే సరిపోవచ్చు. అలాగే సరుకులు కూడా తెచ్చుకోండి, డబ్బిస్తాను అన్నాడు గోపాల్. హేమ సంతోషంగా తల ఊపింది. హేమ వంట చేసి పెడుతోంది. గోపాల్ తింటున్నాడు. ఇద్దరూ వాళ్ళ వ్యక్తిత్వాలకి భంగం కలగకుండా, ఎవరిని ఎవరూ వేలెత్తి చూపించకుండా హాయిగానే కాలం గడుపుతున్నారు. ఎండాకాలం వచ్చింది. మండే ఎండలతో పాటు మనసైన మల్లెలు కూడా వస్తున్నాయి. రాధ మల్లెపూలు తలలో పెట్టుకుంటూ అంది, ఏంటండి ఆలోచిస్తున్నారు? మన రవి జ్ఞాపకమున్నాడా రాధా? మీరు చెబుతుండగా వినడమే గాని మనిషి జ్ఞాపకం లేడు అంది రాధ. పెళ్ళైన తర్వాత మనుగుడుపులకి నాతో పాటు మీ ఇంటికి వచ్చాడు. చాలా అందంగా ఉంటాడు. వాణ్ణి పెళ్ళం వదిలేసి పుట్టింటికి వెళ్ళిందట. పాపం, ఆయన ఉద్యోగం కూడా పోయిందేమో కదా. పోయినా గాని వాడికి పొలం పుట్రా బాగానే ఉన్నాయి. తిండికేం పర్వాలేదు. అంటే ఉద్యోగం పోయిందని ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందా? మొదట ఆ కారణంగానే వెళ్ళింది. కానీ ఇప్పుడు వీడి దగ్గరికి రాని కారణం వేరు. పుట్టింటికి వెళ్ళి ఎంతకాలమైంది? అంత దిగులు దేనికండి. భార్యాభర్తల అనుబంధం అంత తొందరగా విడిపోయేదా? మళ్లీ వస్తుందని అనిపిస్తోంది. ఏమో రాధా, వాడు రాసిన ఉత్తరం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. చదివి చూడు. ఉత్తరం రాధ చేతికిచ్చి దిగులుగా కూర్చున్నాడు. శేఖర్, నీకు జ్ఞాపకం ఉందా? మనం చదువుకునే రోజుల్లో నేను సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు నీకెలా ఉత్తరాలు రాసేవాణ్ణం. నువ్వు రాసావు ఒకసారి. దగ్గర స్నేహితుల ఉత్తరాలు సాధారణంగా ఎవరికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు చూపించడం జరగదు. కానీ పొట్ట చెక్కలయ్యేటట్టు రాసే నీ ఉత్తరాన్ని అందరితో పంచుకోకుండా నా దగ్గరే ఉంచుకోలేకపోతున్నాను. నేను చదివి వినిపిస్తే అమ్మా నాన్న ఒకటే నవ్వు. నీ హాస్యధోరణి విని ఇంతమందికి సంతోషాన్ని కలిగిస్తున్న నువ్వు ధన్యుడురా అని. ఆ రోజుల్లో సంతోషాన్ని అందజేసినందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకున్నావు. విషాదాన్ని అందిస్తున్న ఈ ఉత్తరానికి ఏమని చెప్పగలవు? నన్ను ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి నీకు తెలిసిందే. వారం రోజుల క్రితమే ఇక్కడికొచ్చాను. మొన్ననే యాస్బెస్టాలో చేరాను. నాకు ఉద్యోగం పోయిందని తెలిసి లలిత చాలా బాధపడింది. నిజానికి ఓదార్పు వల్ల నాకు ఉద్యోగం పోయిన విచారమే కలగలేదనొచ్చు. లలిత తనతో పాటు వాళ్ళింటికి రమ్మంది. నేను వెళ్ళలేకపోయాను. లలిత మా వాళ్లలో ఇమడలేని మనిషి.
నిజానికి చాలా గారాబంగా పెరిగిన గొప్పింటి బిడ్డాయే. చివరకు నేను మా ఊరు లలిత పుట్టింటికి వెళ్లడం జరిగింది. సొంత ఊళ్ళో నన్నందరూ ఎంతో ఆప్యాయంగా చూసేవారు. అయినా నా మనసు అంత బాగుండేది కాదు. బస్తీకి అలవాటు పడిన వాళ్ళేమో ఆ పల్లెటూళ్ళలో ఏమాత్రం తోచేది కాదు. దానికి తోడు లలిత కూడా దగ్గర లేదాయే. ఎప్పుడూ పరధ్యానంగానే ఉండేవాణ్ణి. ఊళ్ళో రామాలయంలో ఒకరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. ఊళ్ళో ఇంటింటా అక్కడే ఉన్నారు. అంత ఆసక్తి లేకపోయినా చూద్దామని నేను బయలుదేరాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది. కొబ్బరికాయ అయినా తీసుకువెళ్ళడం లేదని వెనక్కి తిరిగి ఇంటికొచ్చాను. మా ఇంటికి పక్కింటికి గోడ అడ్డం. గోడ అవతల పక్క వాళ్ళింట్లో నుయ్యుంది. మాకు నుయ్యి లేదు. అందువల్ల ఆ నుయ్యి మాకు వాళ్ళకి కూడా అందుబాటుగా ఉంటుందని ఆ ప్రాంతంలో గోడ పగలగొట్టి దారి చేశారు. నేను కొబ్బరికాయ పీచు తీసి ఒకసారి చేతులు కడుక్కుని బయలుదేరదామనుకున్నాను. ఇంట్లో చూస్తే ఒక్క చుక్క నీళ్లు లేవు. బొక్కెన తీసుకుని నూతి దగ్గరికి వెళ్ళాను. అక్కడ దృశ్యం చూసి మానుపడిపోయాను. ఎదురింటి అయినా పక్కింటి ఆవిడ కూడా నా వైపు చూడడం జరిగింది. వెంటనే వీళ్ళు నా కళ్ళ ఎందుకు పడ్డారా అని చాలా బాధపడ్డాను. పాపం చేయనవసరం లేదు, చూస్తే కూడా చుట్టుకుంటుంది అంటారు. కానీ సీనులు చూసినా దానికి తగిన శిక్ష అనుభవించవలసి ఉంటుందని నా పట్ల రుజువైంది. ఆ రోజు సాయంత్రం స్నానానికి నీళ్లు తోడుకుంటున్నాను. ఏమండోయ్ ఏమండోయ్ అంటూ కేకలు వేస్తూ వెళ్ళింది పక్కింటావిడ. ఊరంతా రహస్యం మారుమ్రోగింది. అంతా నా వంక హేళనగా చూసేవాళ్లే. కొందరన్నారు ఇట్లాంటి బుద్ధులుండబట్టే ఆ ఉద్యోగం కూడా ఊడింది అని. ఏమైనా తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఊరి బయట తాటితోపుల్లో కూర్చునుండగా నన్ను కొట్టించడం జరిగింది ఆవిడ భర్తగారు. 15 రోజులు మంచంలో ఉన్నాను. ఆ తర్వాత లలిత దగ్గర తప్పకుండా మనశ్శాంతి లభిస్తుందని వెళ్ళాను. అప్పుడే ఆ విషయం అక్కడదాకా పాకింది కాబోలు. నాకు సరైన మర్యాద అక్కడ జరగనేలేదు. లలిత కనబడలేదు. మా అమ్మగారిని లలితను పంపమని అడిగాను. ఆరోగ్యం బాగలేదన్నారు. తర్వాత 3 నెలలు జరిగింది. లలిత మాత్రం రాలేదు. వాళ్లతో ఉద్యోగం పోవడం వల్ల వాళ్ళ అమ్మాయిని తామే ఉంచుకున్నట్టు చెబుతున్నారట. నేను నిజం చెబుదామన్నా నా మాట ఎవరూ నమ్మరు. అమ్మ నాన్న అన్నయ్యలకు కూడా నేనే చెడ్డవాణ్ణి. కానీ వాళ్ళు నన్నేమీ అనలేదు. అంటే చెడ్డవాణ్ణి క్షమించి వదిలేశారన్నమాట. ఆవిడ మాత్రం పతివ్రత శిరోమణి కింద జమవుతూ వస్తోంది. నాలాంటి వాళ్ళని ఎందరినీ అవమానం పాల్చేసి ఆవిడ తన పాతివ్రత్యం నిలుపుకుంటుందో. ఇది కదా. ఈ సంఘటనతో మనసు ఎంత దెబ్బతినుంటుందో నువ్వు ఊహించగలవనుకుంటాను. ఇంతకంటే ఇంకా ఏమి రాయను. నీ రవి. ఊళ్ళో ఉండేనా ఉత్తరం? రాధ ఆశ్చర్యంగా అంది. వాడికి ఇక్కడికి రావడానికి ముఖం చెల్లక ఉత్తరం రాసి పడేసినట్టున్నాడు. నేను వెళ్ళి తీసుకురావాలి. పోన్లేండి, ఏదో ఒక ఉద్యోగం తొందరగానే దొరికింది. కంపెనీలో ఉద్యోగం నమ్మకం ఏమిటి రాదా? ప్రభుత్వపు నౌకరీలోంచి తీసిన తర్వాతే కదండి కంపెనీలో చేరింది అంది రాధ. అది నిజమే అనుకో. అలా కూడా ప్రైవేట్ కంపెనీల కంటే ప్రభుత్వ ఉద్యోగాలు నయమంటాను. ఏమో, ఉండొచ్చు. 2 నిమిషాలు ఇద్దరు అతన్ని గురించే ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నారు. రాధా అన్నాడు శేఖర్ బరువుగా. ఏంటండి అంది రాధ భర్త ముఖంలోకి బాధగా చూస్తూ. వాడున్న పరిస్థితి చాలా దారుణమైంది కదూ. అవును, ఆయన భార్య పరిస్థితి కూడా చాలా కష్టంగానే ఉండుంటుంది. ఇంతకాలం తన భర్తకి రాణి తనొక్కతే అనుకున్న పడతి ఇలాంటి వార్త విని షాక్ తినక తప్పదు. తిరిగి మామూలు మనిషి కావడానికి కొంతకాలం పడుతుంది. ఎడబాటుగా ఉంటే ఇంకా భర్తకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. వీడు అసలు సంగతి ఆవిడికి నచ్చజెప్పగలిగితే వీళ్ళ కోపం కుదుట పడచ్చు కదా. పడచ్చు. ఆయనని మన ఇంటికి తీసుకొచ్చి ఇద్దరూ కలిసి ఏదైనా ఆలోచించండి. అదే చెయ్యాలి రాదా. వాడిని తీసుకొచ్చి వాడితో మాట్లాడతా. శేఖర్ కాస్త స్థిమిత పడ్డం చూసి రాధ తృప్తి చెందింది. వేసవి సెలవులొచ్చాయి. కన్సెషన్ ఫార్మ్స్ పట్టుకుని విద్యార్థులంతా రైలు స్టేషన్ మీదకి దాడి జరిపారు. ఎవరికి వారు ఒక్కరోజు కూడా ఆలస్యం కావడాన్ని భరించలేకపోతున్నారు. అందరూ కొంపలు మునిగిపోతున్నట్టే, పోక జరగదన్నట్టే ఆందోళనతో అసహనంగా వరుసలో నిలబడ్డారు. ఆడపిల్లలకి ప్రత్యేకించిన వరుసలో సువర్ణ నిలబడింది. సువర్ణ ఈసారి నేరుగా హైదరాబాద్ వెళదామని నిశ్చయించుకుంది. పెద్దనే దగ్గరికి ఇన్నాళ్లు వెళ్ళిందంటే హేమ అక్కడ ఉంటుంది కాబట్టి. హేమ కూడా హైదరాబాద్ వచ్చి గోపాలనే దగ్గరుంటే తను మాత్రం పెద్దనే దగ్గరికి ఎందుకని హైదరాబాద్కే ప్రయాణం కట్టింది. సువర్ణ బీఎస్సీ చదువు కోసం విశాఖపట్నం దాకా రావాల్సిన అవసరమే లేదు. కానీ గోపాల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్గా కేజీహెచ్లో పనిచేయడంతో సువర్ణకి గోపాల్ అండదండలుగా ఉంటాడని భాస్కర్ రావు గోపాల్ అన్నగారు విశాఖపట్నంలో ఆడవాళ్ల కాలేజీలో చేర్పించాడు. సువర్ణ హాస్టల్లో ఉండేది. గోపాల్ వేరుగా గది తీసుకుని ఉండేవాడు. అక్కడున్న 3 ఏళ్లలోనూ ఒక్కసారి కూడా గోపాల్ సువర్ణ హాస్టల్కు వెళ్లలేదు. సువర్ణ నెలకు 2-3 సార్లైనా గోపాల్ గదికి వెళుతూనే ఉండేది. ఎక్కువ గోపాల్ గదిలో ఉండేవాడు కాదు. తర్వాత కలిసినప్పుడు అడిగితే సింహాచలం కొండ మీదనో మాధవదారకనో సముద్రపు ఒడ్డుకనో చెప్పేవాడు.
సువర్ణ అంటూ ఉండేది. ప్రశాంతం, ఆహ్లాదమని ఎటో చూస్తూ గంటలు గంటలు కూర్చోకపోతే ఎన్నో పుస్తకాలు చదువుతావు కదా, ఒక్క నవల రాయకూడదు అని. గోపాల్ చిన్నగా నవ్వి ఊరుకునేవాడు. సువర్ణ అనుకునేది, ఈ మనిషిలో అసలు సరదా అనేది ఉండదా? శిలా విగ్రహంలా ఒక్కడే అలా కూర్చుంటాడేమిటి? అసలు అన్నయ్య ఎండి ఎలా పాస్ అయ్యాడో, అన్నయ్య హాస్పిటల్లో జీవితం ఎలా ఉంటుందో. చాలా మంది ఆడ డాక్టర్లు కూడా ఉంటారు కదా, మాట్లాడతాడో లేదో. ఎన్నోసార్లు తన సందేహాలు చనువుగా దగ్గరికి చేరి అన్నయ్యను అడగాలనుకునేది. అడిగినా సరైన సమాధానం రాదని అన్నయ్య తత్వం తెలిసి తను ఆ విధంగా అడగడం సమంజసం కాదని ఊరకుండిపోయేది. రైల్వే స్టేషన్లో సువర్ణ పని జరిగిపోయింది. ఆ రోజే రైలెక్కాలి. స్టేషన్ నుంచి టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్లి టెలిగ్రామ్ ఇచ్చి హాస్టల్కు బయలుదేరింది ప్రయాణం కావడానికి సువర్ణ. శేఖర్ రవిని వెంట పెట్టుకొస్తానని వెళ్ళాడు. రాధ వంట పనితో సతమతమవుతోంది. కూర, పప్పు, పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు, పెరుగు పచ్చడి అయ్యాయి. సేమియా పరమానందించి పులిహోర కలుపుతోంది. ఇంతలో హేమ వంటింటి గుమ్మంలోకొచ్చి, చుట్టాలొచ్చారు వదినగారు. రాధ తలెత్తకుండానే, పాత చుట్టాలేగా, పీట వేసుకుని కూర్చోండి అంది. పాత చుట్టం కొత్త చుట్టాన్ని తీసుకొచ్చింది. ఇటు చూడండి, మీ పులిహోర ఏమీ అయిపోదు గాని. రాధ నవ్వుతూ తలెత్తి చూసింది. పోలికలను బట్టి వచ్చిన రెండో మనిషి హేమ చెల్లెలు అయ్యుండొచ్చు అనుకుంది. ఇంతలో హేమే అంది, మా సువర్ణ అని చెబుతుంటాను అది అని. ఇద్దరికీ చెరోపేట వేయహేమ, కాస్త పులిహోర కూడా రుచి చూద్దురుగాని అంది రాధ. హేమ పీటలు వేసింది. రాధ ప్లేట్లు పెట్టి ఇద్దరికీ పులిహోర గ్లాసులతో పరమాన్నం పెట్టింది. హేమ చొరవగా తినడం ప్రారంభించింది. మొహమాట పడుతున్న సువర్ణ కేసి చూస్తూ అంది రాధ, మీ టెలిగ్రామ్ కూడా అందలేదా ఏంటి? మీరొక్కరే వచ్చినట్టున్నారు. హాస్పిటల్ అడ్రస్కి ఇచ్చానండి, అన్నయ్య వచ్చి తీసుకొచ్చాడు. తల వంచుకుని ప్లేట్లో వేళ్లు పెట్టి కెలుకుతోంది. సువర్ణ హేమల చొరవైన మనిషి కాదని అనుకుంది రాధ. పేరుకు తగ్గట్టే ఇద్దరిది మేలిమి ఛాయ. ముఖంలో ఇద్దరికీ పోలికలున్నాయి. కాని హేమ కళ్ళు పెద్దవి, తీరైనవి. సువర్ణ కళ్ళు చిన్నవి, చురుకుదనం తక్కువ. హేమది మంచి పుష్టైన విగ్రహం, పొడుక్కు తగ్గ ఒళ్ళుంది. కాని సువర్ణ చాలా సన్నగా ఉంటుంది. హేమ వంటిల్లు సర్దుకుని వచ్చేలోపల సువర్ణ నెమ్మదిగా అయిష్టంగా తినడం, తాగడం పూర్తి చేసింది. రాధ ఒకపొడిచ్చి డ్రాయింగ్ రూంలో కూర్చోమంది. కూర్చోవడానికి మొహమాట పడుతున్న సువర్ణతో రాధ కంటే ముందు హేమంది, ఇది మన సొంత ఇల్లేనే. మనం అద్దె కడుతున్న మన సొంత గదుల్లో కంటే నాకు మట్టుకు ఇక్కడ స్వేచ్ఛగా ఉంటుంది. మన ఇంట్లో అయితే బద్దకించి అరటిపండు తొక్క మూలను పారేయాలన్నా, చిత్తు కాగితం పొరపాటున కింద పడినా, మొహం కడుక్కున్న తర్వాత కాఫీ మీద ఆపేక్షతో చేతిలో ఉన్న పేస్టు, బ్రష్ టేబుల్ మీద వదలాలన్నా హడలిపోవాలి. అన్నయ్య ఏమీ అనకపోయినా వాటిని తనే యథాస్థానాల్లో ఉంచడంతో చెప్పు తీసి కొట్టినట్టుంటుంది. ఏమైనా గాని అన్నయ్య మరీ స్ట్రిక్టు. హేమ రాధ ముందు ఆ విధంగా మాట్లాడడం సువర్ణకి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. కాని హేమ ధోరణి అంతేలెమ్మని సరిపెట్టుకుంది. ఎంతకీ ఇవాళ మీ ఇంట్లో ఏదో విశేషం ఉన్నట్టు కనబడుతోంది, చెప్పారే కాదు అంది హేమ. మా వారి దగ్గర స్నేహితులు ఒక ఆయనకి ఈ ఊళ్ళో యాస్బెస్టర్స్ లో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు ఆయన ఇంటి తీసుకొస్తానని వెళ్లారు అంది రాధ. సువర్ణ రాధకేసే చూస్తోంది. మనిషి చాలా మంచిది అనుకుంది. రాధ చామన ఛాయ్ కంటే ఒక ఛాయ్ ఎక్కువే ఉంటుంది. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే ముఖం, నవ్వుతూ మాట్లాడుతుంది. ఆత్మీయత, ఆప్యాయత కురిపించే చూపులు, అందంగా ఆనందంగా మెరిసే కళ్ళు. ఆవిడ్ని చూడగానే ప్రథమ వీక్షణలోనే అనిపిస్తుంది, ఈవిడితో పరిచయం ఈనాటిది కాదు, ఎప్పుడో ఏనాడో జన్మల అనుబంధం ఉండుండాలి అని. అది నా ఒక్కదానికేనా అనుకుంది సువర్ణ. అప్పటిదాకా మౌనంగా ఊరుకున్న సువర్ణ అడిగింది, మీరెంతవరకు చదివారు? క్రితం సంవత్సరమే బిఏ పాస్ అయ్యాను. ఏ గ్రూపు? లిటరేచర్. అంత నిర్లిప్తంగా చెబుతారేం వదినగారు? బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. రిజల్ట్స్ రాకమునిపే మ్యారేజ్ అయిపోవడం వల్ల వైవాహిక జీవితంలో పడి పై చదువులకి వెళ్లలేదు అని చెప్పకూడదు అంది హేమ. రాధ చిన్నగా నవ్వి ఊరుకుంది. సువర్ణ మెప్పుగా చూసింది రాధ వంక. సువర్ణ అసలు రాధ గ్రాడ్యుయేట్ అని ఊహించలేదు. హై స్కూలు చదువు కాగానే పెళ్ళయి ఉంటుంది అనుకుంది. వయసు కూడా చాలా తక్కువగానే కనబడుతోంది. గేటు చప్పుడుకి ముగ్గురు అటు చూశారు. శేఖర్ స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని వస్తున్నాడు. సువర్ణ లేచి లోపలికి వెళ్ళిపోయింది. హేమ వాళ్ళిద్దరూ లోపలికొచ్చే వరకు కూర్చుని శేఖర్ చేత తన స్నేహితుణ్ణి పరిచయం చేయించుకుని మరీ ఇంటికి వెళ్ళింది. స్నానాలు, ఆ వెంటనే భోజనాలు అయ్యాయి. శేఖర్ రాధను కూడా తమతో పాటే కూర్చోమన్నాడు. రాధ మొదట తటపటాయించిన శేఖర్ తనంత తానే పీట వేసి కంచం పెట్టడంతో రాధకి వాళ్లతో పాటే తినక తప్పలేదు. భోజనం కాగానే కంచంలో చేయి కడుక్కుని ముందు గదిలోకి వెళ్ళిపోయాడు రవి. శేఖర్ రాధ భుజం మీద చేయి వేసి, తొందరగా పని తెమిల్చుకుని రారాదా, కాసేపు పేకాడుకుందాం అన్నాడు ఆప్యాయంగా రాధకేసి చూస్తూ.
శేఖర్ రవి చేతికి కిళ్ళి ఇచ్చి వంటగదిలోకి వెళ్లి రాధ నోట్లో ఒకటి కుక్కాడు. తను ఒకటి వేసుకుని నములుతూ పేక ముక్కలు అన్నీ ఉన్నాయో ఒకటి అరా ఎటైనా పడిపోయానని చూస్తున్నాడు. రవి కూడా ముక్కలు చూడ్డంలో శేఖర్కి సాయపడుతున్నాడు. బయట ఎండ నిప్పులు చెరిగిపోస్తోంది. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చి మంటలు కురిపిస్తున్నాడు. చిన్న చిన్న మొక్కలు వాడిపోయి ఎండకు మాడుముఖం వేస్తున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు మాకిది కొత్త కాదులే అన్నట్టు నిబ్బరంగా ఎండకు నిలబడి బాటసార్లకు నీడనిస్తున్నాయి. రాధ కొత్తగా నాటిన పసుపచ్చ గులాబీ మొక్కలున్న కుండీలు తెచ్చి నీడలో పెట్టింది. వంటింటి తలుపేసి ముందు గదిలోకి వెళ్ళింది. శేఖర్ పేక కలిపి ముక్కలు పంచుతున్నాడు. ఏ మాట? శేఖర్కి కుడివైపు కుర్చీలో కూర్చుంటూ అడిగింది రాధ. మామూలే రమ్మి అన్నాడు శేఖర్ తొందరగా ముక్కలు వేస్తూ. ఆసు జోకర్ అయింది. ముగ్గురు తీవ్రంగానే ఆడుతున్నారు. రవి పేక బ్రతకనే లేదు. శేఖర్ది కార్డు షో, రాధదైపోయింది. శేఖర్ పాయింట్లు నోట్ చేసి, ఆడదానివి కదా, ఏడిచిపోతావేమోనని మొదటిది వదిలేశాం, ఇక ముందు చూసుకో అన్నాడు రాధకేసి చూస్తూ. రవి అలవాటుగా డబ్బులు పెట్టి ఆడతాడు. పేకాటలో ఆరితేరిని చెయ్యేమో. ఆ తర్వాత చాలా ఆటలు రవి గెలిచాడు. 3ంటికి రాధ టిఫిన్ చేస్తానని లేచింది. రవి వారించాడు. ఇప్పుడే కడుపు చాలా నిండుగా ఉంది, ఇంకేమీ తినలేను, అనవసరంగా శ్రమ పడకండి. అతను చెప్పిన తీరు చూస్తే ఆ మాటల్లో ఎక్కడా అబద్ధం ఉన్నట్టు కనపడలేదు. నిజానికి రాధ శేఖర్కి కూడా కడుపు నిండుగానే ఉంది. రాధ ఆరెంజ్ జ్యూస్ స్క్వాష్ కలిపి దాంట్లో ఐస్ ముక్కలు వేసి తీసుకొచ్చింది. తాగిన తర్వాత ఇంకా అరగంట సేపు ఆడి లేచారు ముగ్గురు. రాధ లోపలికి వెళ్లి కాఫీకి నీళ్లు పడేసి పని మనిషికి అంట్లు వేసి కూరలు తరుగుతోంది. శేఖర్ వంటగదిలోకి వచ్చి పీట వేసుకుని కూర్చున్నాడు. రాధ తలెత్తి శేఖర్ వైపు చూసి నవ్వుతూ, వంటింటి కుందేలు అనుకోగలడు అంది. అది కాదు రాధా, వాడితో ఆ విషయం ఎలా కదపాలో తెలియడం లేదు అన్నాడు గొంతుక బాగా తగ్గించి. ముందు ట్యాంక్ బండకు తీసుకువెళ్ళండి, నెమ్మదిగా విషయం కదపండి అంది రాధ. ఇంట్లో వద్దంటావా? ఆయన అసలే చాలా మొహమాటం మనిషి. నేను వింటానేమోనని ఫీల్ అయ్యే అవకాశం ఉంది, అందులో ఇలాంటి విషయాల్లో మరీను. అయితే ట్యాంక్ బండకి నువ్వు రావన్నమాట. మీరిద్దరూ వెళ్ళండి. శేఖర్ రవి కాఫీ తాగి చన్నీళ్లు స్నానం చేసి తయారయ్యి ట్యాంక్ బండకు బయలుదేరారు. ఇంతలో హేమ విశ్వస వచ్చింది. వస్తూనే, ఎక్కడికండి? సారీ, ప్రతిసారి బయలుదేరుతున్న వాళ్ళని అడగకూడదు అనుకుంటూనే అడుగుతున్నాను. తీరా అడిగిన తర్వాత కూడదన్న సంగతి జ్ఞాపకం వస్తోంది అంది హేమ. మాకు అలాంటి పట్టింపులు లేవని చెప్పాను కదా. నేను వాడు అలా ట్యాంక్ బండకేసి పోదామని. వదినగారు రావడం లేదా? మేమొచ్చేసరికి మాకు పంచపక్ష పరమాణాలు వండి పెడుతుందట. అవి వదులుకోలేక మేమే వెళుతున్నాం అన్నాడు శేఖర్. శేఖర్ రవి వెళ్ళిపోయారు. హేమ వంటింట్లోకి వెళ్లి పీట వేసుకుని కూర్చుంది. నిద్రపోయి లేచినట్టున్నావు అంది రాధ. నిద్ర కోసం ప్రయత్నం చేసిన మాట నిజమే, కానీ ఆ పాడు నిద్ర వస్తేనా? మా ఇంటికి రాలేకపోయావా? కాసేపు పేకైనా ఆడేదానివి అంది రాధ. అపరాధం, అన్నయ్య కళ్ళెర చేస్తాడు. ఏదో ఈ మాత్రమైనా మర్యాద దక్కించుకుంటున్నా మా అన్నయ్య దగ్గర. సువర్ణ ఏం చేస్తోంది? కాసేపు చదువుకుంది, హాయిగా నిద్రపోతుంది, అదృష్టవంతురాలు. రాధ తోమిన గిన్నెల్లో నీళ్లుంచేసి వరుసగా షెల్ఫుల్లో బోర్లిస్తోంది. అది సరేగాని వదిన గారు. అన్నయ్య గారి ఫ్రెండు చిన్ననాటి స్నేహితుడా? ఆయన చిన్నతనం నుంచి బియ్యి వరకు ఇద్దరు కలిసే చదువుకున్నారు, ఒకే గదిలో ఉండేవారట. బియ్యి చదివాడా? చూడ్డానికి పాతకాలపు మనిషిలా ఉన్నాడు. అంత లూజు ప్యాంట్లు ఈ రోజుల్లో ఎవరేస్తున్నారబ్బా? ఆ చెప్పులు అంత బీసీనాట్ రకం. హైదరాబాద్ వచ్చాడు కదా, 4 రోజుల్లో మారిపోడు అంది రాధ. ఈ పూట పిండి వంటలు ఏం చేస్తున్నారు? క్యాబేజీ, గారెలు, గులాబ్ జాము చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం మల్లెపూలు కోసి కట్టుహేమా, నాకు పని ఎక్కువగా ఉంది. కొంచెం కోస్తే ఎలా సరిపోతాయి వదిన గారు, మా సువర్ణ కూడా వచ్చింది కదా అని హేమ పూలు కోయడానికి వెళ్ళింది. రాధ వంట పూర్తి చేసి స్నానం చేసి హేమ కట్టిన పూల చెండు నీళ్ల తొట్టులోంచి తీసి తనలో పెట్టుకుంది. కాసేపు హేమతో కబుర్లు చెప్పి రవి శేఖర్ల కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుంది. రవి శేఖర్ రాత్రి 10 గంటలకొచ్చారు. రవి ఆ పూట భోంచేసి అక్కడే పడుకోమని ఎంత బలవంతం చేసినా వినకుండా రాత్రి 12 గంటల వేళ వెళ్లిపోయాడు. సువర్ణ వచ్చిన తర్వాత హేమకి తోడుగా ఉంటోంది అని తృప్తి పడ్డాడు గోపాల్. ఆ రోజు ఆదివారం భోజనాలు అవగానే విశ్రాంతిగా కూర్చున్న సమయంలో గోపాల్ అన్నాడు, నీకొక సంబంధం చూశాను హేమ. అతను MBBS డాక్టరు, చాలా సరదాగా ఉంటాడు. మనిషిలో రెడీవిట్ ఉంది. నీ అభిప్రాయాలకి నీ మనస్తత్వానికి అతను నీకు సరిపోతాడనిపించింది. ఈ రోజు సాయంత్రం రమ్మన్నాను, 5 గంటలకల్లా వస్తానన్నాడు. హేమ ముఖంలో ఒక వెలుగు వెలగడం గోపాల్ సువర్ణ కూడా గమనించారు. కర్తవ్యం తనదే అన్నట్టు సువర్ణ లేచింది. దేనికి సువర్ణ అన్నాడు గోపాల్. ఇల్లు సర్ది వాళ్ళకి ఏమైనా చేద్దామనుకుంటున్నాను అంది సువర్ణ.
సువర్ణకి తన మాటలు తనకే అర్ధరహితంగా కనిపించాయి. నీట్గా అన్నీ ఎక్కడివి అక్కడ అమర్చున్న ఇల్లు, టేబుల్ మీదున్న స్వీట్సు, కార తనని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది సువర్ణకి. గోపాల్ ఆ మాట చెప్పిన దగ్గర నుండి హేమకి ఏం చేయడానికి తోచడం లేదు. మనసు నిండా ఎన్నో ఆలోచనలు. దేన్ని సరిగ్గా ఆలోచనల్ని ముఖం మీద కనబడనీయకుండా సాధ్యమైనంత నిగ్రహించుకుంది. ఆ రోజు సాయంత్రం రాధ పర్యవేక్షణలో హేమ ముస్తాబైంది. ముదురు నీలం పట్టుచీర మీద చిన్న చిన్న జరీ పూలు, ఎర్రటి అంచుకు మధ్యలో 2 వేళ్ల వెడల్పు జరీ, జరీ పూలు కుట్టిన ఎర్రని పట్టు బ్లౌజు, మల్లెలు, కనకాంబరాలు, జాజులు, మరువం కలిపి కట్టిన మాల తలలో పెట్టుకుంది. ఎడం చేతికి వాచి, కుడి చేతికి 2 బంగారు గాజులు ఉన్నాయి. మెళ్ళో సన్నటి బంగారు చైను, దానికి రాళ్ల లాకెట్టు ఉన్నాయి. అసలే అందమైందేమో ఆ రోజు ముగ్ధ మనోహరంగా ఉంది హేమ. రాధ, సువర్ణ కూడా అదే పనిగా హేమకేసే చూడసాగారు. చీమ చిటుక్కుమంటే చాలు గేటుకేసి చూస్తూ పెళ్లికొడుకు వచ్చే వరకు బరువుగా కాలం గడిపారు. గేటు తెరుచుకుని అతను ఇంకో ఆమె రావడం చూసి గోపాల్ ఎదురు వెళ్లి వాళ్ళని తీసుకొచ్చాడు. అప్పటిదాకా ఉత్సాహంతో ఊగిపోతున్న హేమ అతన్ని చూడగానే నిలువున నీరైపోయింది. నీరసం వచ్చి కాళ్లలో సత్తువు లేనట్టు కింద కూలబడింది. అయ్యో, చీర నలిగిపోతుంది హేమ, లే! రాధ చేయి పట్టుకుని బలవంతాన లేపి నుంచోబెట్టింది. అబ్బాయి నాకు నచ్చలేదు వదిన గారు, నేను వెళ్ళి కూర్చోలేను అక్కడ. నీకు నచ్చకపోతే బలవంతంగా ఎవరూ అంటగట్రు. ఆ మాట ఈ తతంగం పూర్తయిన తర్వాత చెబుదు గాని, అప్పటిదాకా కాస్త చలాకీగా ఉండు. అదిగో మీ అన్నయ్య గారు వస్తున్నారు, వెళ్ళు అని చెప్పి రాధ తలుపు అవతల ఉన్న వాళ్ళ భాగంలోకి వెళ్ళిపోయింది. గోపాల్ వెనకే తల వంచుకుని వెళ్లి సోఫాలో కూర్చుంది. సువర్ణ కూడా అక్కడే ఒక కుర్చీలో కూర్చుంది. ఇటు చూడు హేమ, ఈయన మా హాస్పిటల్కి ఈ మధ్యనే వచ్చారు. ఎంబీబీఎస్, పేరు మురళి. హేమ మురళికేసి చూడకుండానే నమస్కారం చేసింది. ఆమె డాక్టర్ మురళికి అక్కగారు. ఆవిడ వైపు కొద్దిగా కళ్ళెత్తి చూసి నమస్కారం చేసింది. మురళి అక్కగారు తెల్లగానే ఉంది. ఈయన తన కోసం దాపురించినట్టున్నాడు అనుకుంది హేమ. మురళి వచ్చిన దగ్గర నుంచి రెప్పవాల్చకుండా హేమకేసి చూస్తున్నాడు. మురళి అక్కగారు కూడా హేమను చూసి తృప్తి పడింది. పేరేంటమ్మా? ముందే తెలిసి కూడా ఏదో పలకరించాలి కదా అని అడిగింది. హేమ. ఎంతవరకు చదివావు? బిఏ. 5 నిమిషాలు మౌనంగా దొల్లిపోయాయి. హేమ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి లేచి నుంచుంది. కూర్చో అమ్మా, మేమున్నంతసేపు ఇక్కడే కూర్చో అందావిడ. ఏమైనా లోపాలుంటే కనిపెడదామని కాబోలు, పూర్ఫెలో అనుకుని తిరిగి తన స్థానంలో కూర్చుంది హేమ. సువర్ణ టిఫిను కోకోకోలా తెచ్చి అందరికీ ఇచ్చింది. స్వీటు తింటూ అన్నాడు మురళి. మా హేమ చాలా చొరవగలది, చాలాకి అయిన పిల్ల అన్నారు కదా. గోపాల్ నవ్వి, నాకు తెలిసిన హేమ సంగతి మీకు చెప్పాను. ఈ కొత్త హేమని మీతో పాటే నేను చూస్తున్నాను అన్నాడు. అక్కడ ఉన్నంతసేపు తనివి తీరా హేమ వంకే చూశాడు మురళి. బయలుదేరబోతూ కూడా వెనక్కి తిరిగి మరోసారి చూసి మరీ వెళ్ళాడు. గోపాల్ ఇదంతా ఏమీ పట్టించుకోలేదు. వాళ్ల వంక తను చూస్తే సిగ్గుపడి మొహమాటంతో ఒకరినొకరు చూసుకోవడం మానేస్తారేమోనని వాళ్ల మీదకే దృష్టిని పోనీలేదు. సువర్ణ వాళ్ళు ఇష్టపడ్డేటనని ముందే గ్రహించింది. హేమకి మురళం చేసుకోవడం తనకిష్టం లేదని చెప్పడం ఎలాగో బోధపడలేదు. చెబితే అన్నయ్య ఏమనుకుంటాడో. అన్నయ్య ఏమనుకున్నా చెప్పక తప్పదు. ఇది తన జీవిత సమస్య. ఇప్పుడు ధైర్యం చేసి ఒక్క మాట అనకపోతే తర్వాత జీవితమంతా బాధపడాల్సి ఉంటుంది. మనసులోనే మదన పడుతూ హేమ చీర జాకెట్ మార్చి మామూలు బట్టలు వేసుకుంది. రాత్రి భోజనాల దగ్గర అడిగాడు గోపాల్. నీకు మురళం చేసుకోవడం ఇష్టమేనా హేమ? తను ఊహించకుండా ఎదురైన ఈ ప్రశ్నకు హేమ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. నిజానికి అంత మార్దవంగా తన అభిప్రాయం అన్నయ్య అడుగుతాడని హేమ అనుకోలేదు. చెప్పు హేమ, లేకపోతే సువర్ణతో చెప్పు. నాకిష్టం లేదన్నయ్య. గోపాల్ మీద పిడుగు పడలేదు. గోపాల్ తల గిరున తిరిగిపోను లేదు. మామూలుగానే భోజనం ముగించాడు. భోజనాలైన తర్వాత పక్క మీద పడుకోబోతూ హేమను పిలిచాడు గోపాల్. హేమ నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్లి గోపాల్ పక్కనే కుర్చీలో కూర్చుంది. అతను నల్లగా ఉంటాడని కదూ హేమ నువ్విష్టపడండి? అవునన్నయ్య. నీకు చెప్పదలుచుకుని చెబుతాను, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మొదటి విషయం, అతను నల్లగా ఉన్న మంచి పొడుగరి, బలిష్టమైనవాడు, మంచి మనసు గలవాడు. మగవాడి దగ్గర అంతకంటే నువ్వు కోరుకునేదేమిటి? రెండవది, ఎదుటి మనిషిలో అర్హతలు మనం ఎన్నుకునేటప్పుడు మనలోని లోపాలు కూడా చూసుకోవాలి. నేను నీ విషయంలో ఎంఏ పాస్ అయిన లెక్చరర్కి ఇద్దామని వెళ్ళాను. ఆయన తండ్రి ముందుగా నన్ను అడిగింది, తల్లి తండ్రి ఉన్నారా అని. తల్లి తండ్రి లేకపోతే పురుళ్ళు పుణ్యాలు అచ్చట్లు ముచ్చట్లు జరగవట. వెంకటేశ్వర ముడుపులాగా కట్నం మాత్రం చెల్లించి ఊరుకుంటారట. ఇంకొక డాక్టర్ కూడా అదే అన్నాడు. తల్లి తండ్రి లేని సంబంధం మా వాళ్ళు ఒప్పుకోరండి అని.
అసలు మంచి పొజిషన్లో ఉన్న చాలా మందికి పెళ్లిళ్ళైపోయి ఉండడమో, సంబంధాలు కుదురుండడమో జరుగుతోంది. మనకి కులాలు పట్టింపు లేకపోతే ఏదోటి చేసేయచ్చు. మనవాడే నీకు నచ్చినవాడు నువ్వు వాళ్ళకి నచ్చి దొరకాలంటే కష్టమే కావచ్చు. నువ్వు చిన్నపిల్లవు కావు, ఆలోచించుకో. అతనికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది అని తన అభిప్రాయం చెప్పాడు గోపాల్. నువ్వు ఎన్నైనా చెప్పన్నయ్య, నల్లగొన్న అబ్బాయి నేను చేసుకోను. నలుపైన అతని ముఖంలో కళంది. నా విషయంలో నేను త్యాగం చేయలేను. ఆయన రంగుతో పిల్లలు పుడితే భరించలేను. గోపాల్ ఇంకేమీ అనలేదు. హేమ వెళ్లి పడుకుంది. సన్న సన్నగా వస్తున్న దక్షిణపు గాలి ప్రాణానికి హాయి గొలుపుతోంది. ఒక్కొక్క పిల్లవాయువు వచ్చి ముఖానికి తగినప్పుడల్లా ప్రాణం ఎటో తేలిపోతూ ఎగిరిపోతున్న అనుభూతి కలుగుతోంది. తెల్లని వెన్నెట్లో తెల్లని పక్కలు మరింత శోభాయమానంగా కనబడుతున్నాయి. ఆకాశం మీద చందమామ నిండుగా నవ్వుతూ దంపతులకి ఆహ్లాదం కలిగిస్తున్నాడు. రాధ పక్క మీద పడుకుని వెన్నెల సొగసు తనివి తీరా చూస్తూ ఆనందిస్తోంది. వెనక నుంచొచ్చి శేఖర్ రాధ నోట్లో కట్టించుకొచ్చిన కిళ్ళి కుప్పాడు. అబ్బా ఏంటండి మరీను, అడలు చచ్చాను, ఏ దొంగ అని అంది రాధ. హాయిగా పడుకుని వెన్నెట్లో ఏంటి ఆలోచిస్తున్నావు భామిని? పాను కోసమని వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిటా అని ఆలోచిస్తున్నా. రాధా, ఇప్పుడు నేను వెళ్ళొస్తుండగా ఏం జరిగిందో తెలుసా? నేను టర్నింగ్ లో ఉన్నాను రాధా. అటునుంచి ఒక బస్సు వస్తోంది, ఇటు నా పక్క నుంచి ఒక టాక్సీ వెళుతోంది. రెండు డాష్ ఇచ్చుకోవడం జరిగింది. డ్రైవర్లకి గాయాలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకువెళ్లారు, బతుకుతారులే. ఇదంతా నాకు గజం దూరంలోనే జరిగింది. రాధా, ఇంకొంచెం యువతలకి బస్సు గాని కారు గాని వచ్చుంటే నేను కూడా ఈ పాటికి. రాధ శేఖర్ నోరు మూసింది. ఏంటా మాటలు? నేను ఎన్నిసార్లు చెప్పాను మీరు అలా మాట్లాడద్దని? నవ్వుతూ అంటున్నాను రాధా. నవ్వుతూ కూడా అలాంటి మాటలొద్దు. మీకిప్పుడు ఏం తక్కువైందని చావును తలుచుకోవడం? అసలు ప్రపంచంలో ఉన్న మాయే అది రాధా. జీవితం దుఃఖమయంగా ఉండి చావు కోరుకున్న వాడికి ఆ రోజు రాదు. అనురాగంగా సుఖంగా ఉన్న సంసారాల్లో ఎవరినో ఒకరిని తీసుకుపోతాడు భగవంతుడు. మీ వేదాంతం కాస్త ఆపండి కాని, రవి భార్య దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా? ఉత్తరం మనవాడు రాశాడు, కానీ ఆవిడ దగ్గర నుంచి జవాబు రాలేదు. సహజంగా రవి భార్య మంచిదేనట, వాణ్ణి చాలా ప్రేమగా చూసేదట. చెప్పుడు కబుర్లు విని రాకుండా అక్కడే ఉంది అంటున్నాడు. ఈయన ఉత్తరం చదివైనా ఆ మనిషి ఆయనను అర్థం చేసుకుని ఉండొచ్చు అంది రాధ. రవి ఇంకో మాట కూడా అంటున్నాడు. కంపెనీలో పని, ఉద్యోగం ఏ రోజు ఉంటుందో ఊడుతుందో తెలీదు, తీసుకొచ్చి ఏం చెయ్యాలి అని. నేను ఏమన్నానంటే ఆవిడ్ని తెచ్చుకుని ముందు కాపురం కుదుటపరుచుకో, ఉద్యోగం పోతే అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దామని చెప్పాను. మీరు చెప్పింది బాగానే ఉంది. వీడిని అర్థం చేసుకుని వచ్చిందా? ఇద్దరూ సుఖపడతారు, లేదా నష్టపోయేది ఎక్కువగా ఆవిడే. ఆవిడ రాకపోవడం వల్ల వీడికి మనసుకి శాంతి లేకపోయినా రోజు ఏదో ప్రోగ్రాం వేసుకుని ఎటైనా వెళ్లి స్నేహితులతో కొంతైనా హాయిగా ఉంటాడు. రాధ నవ్వి, ఆవిడ మాత్రం ఏ గవ్వలో వనగుంటలో ఆడి ఇరుగు పొరుగు వాళ్ళతో కాలక్షేపం చేస్తుంది. అది తల్లిదండ్రులు ఉన్నంత వరకే. తర్వాత తర్వాత ఎప్పుడక్కడ ఈమెకి అనుకూలంగా ఉండదో అప్పుడు ఈయన దగ్గరికే వస్తుంది. అవును, పిల్లల కాపురాలు నిలబెట్టడం, కూల్చేయడం తల్లిదండ్రుల్లో ఉంది. ఆవిడే తెలుసుకోవాలి. ఆవిడికి మంచి చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానం లేనప్పుడు తల్లిదండ్రులు చెప్పి కాపురానికి పంపాలి. మా ఊళ్ళో అబ్బా ఇంకీ మాటలు వద్దులే రాధా, తల తిరిగిపోతుంది. రాధ తన చల్లటి చేతిని శేఖర్ నుదుటి మీద పెట్టి మెత్తగా నొక్కింది. శేఖర్ గట్టిగా శ్వాస వదిలి ఆ చేతిని తన గుండెల మీదకు తీసుకున్నాడు. సువర్ణ రిజల్ట్స్ వచ్చాయి. బీఎస్సీ సెకండ్ క్లాస్లో పాస్ అయింది. సువర్ణ ఎంత వద్దని చెప్పినా వినకుండా ఆ రోజు డిన్నర్ ఏర్పాటు చేసింది హేమ. డిన్నర్కి రాధ, శేఖర్, రవిని పిలిచింది హేమ. రవి రానని ఖచ్చితంగా చెప్పాడు. మీకు హోటల్ వాడు చుట్టమా ఏంటండి? నేను అంతకంటే బాగానే చేసి పెట్టగలను. చుట్టమని కాదండి, ఎందుకో రావాలని లేదు అన్నాడు తల ఉంచుకుని. మరీ మొహమాట పడితే ఎలాగండి? కాస్త సోషల్గా మెలగడం అలవాటు చేసుకోండి. ఏమైనా కానీ మీరు రాకపోతే నాకు వెల్దిగానే ఉంటుంది. ఎంతవరకు నేను భోజనానికి పిలిస్తే రిఫ్యూజ్ చేసిన వాళ్ళు లేరు అంది హేమ చిన్నపుచ్చుకున్నట్టుగా. ఇంకొకసారి ఎప్పుడైనా వస్తానండి. ఇప్పుడు మీరొస్తే ఇంకొకసారి నేను మిమ్మల్ని పిలిస్తే వస్తారా రారా అన్న సమస్య. ఒకసారి పిలిస్తే అకారణంగా రాని వాళ్ళని తిరిగి పిలవడానికి మాకు మాత్రం అభిమానం కాదేంటండి? మేం మాత్రం అంత చౌకగా దారిన పోయే వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడుతున్నామా? ఎంతో అంతో స్నేహం ఏర్పడబట్టి రమ్మన్నాను అంది హేమ. రవి అంగీకరించక తప్పలేదు, ఇష్టం లేకపోయినా. ముందు మగవాళ్ళ ముగ్గురికి భోజనం పెట్టింది. హేమ రవికి గోపాల్ని పరిచయం చేసింది. తన కర్తవ్యం గుర్తించి ముందు గోపాలే మాట్లాడాడు. ఏం మాట్లాడాలో తోచక రాజకీయాలు ఎత్తుకున్నాడు. ఇంకా కొంచెం సేపు సంభాషణ రాజకీయాల మీదే సాగింది. గోపాల్ ఆ రోజే శేఖర్తో అంతసేపు మాట్లాడడం జరిగింది. ఎప్పుడూ జీతం రాగానే తీసుకువెళ్ళి ఇవ్వడం,
ఇచ్చినద్దే శేఖర్ తీసుకోవడం తప్ప వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది, మాట్లాడుకోవడం అన్నది లేదు. అందుకే శేఖర్ కూడా డిన్నర్కు రావడానికి మొదట ఇష్టపడలేదు. గోపాల్కి శేఖర్ మీద మంచి అభిప్రాయం కలిగింది. సాత్వికుడని, ముక్కుకు సూటిగా పోయే రకమని అనుకున్నాడు గోపాల్. శేఖర్ కూడా గోపాల్ మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. మనిషి నియమబద్ధంగా జీవిస్తాడని, అతనికి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయని, అంత తేలిగ్గా అవి మార్చుకోవడని అనుకున్నాడు. మూర్ఖంగా తన అభిప్రాయాలు ఉన్నాయని అందరి మీద రుద్దకుండా హేమ వంటి చెల్లికి కూడా విలువిస్తూ సహించగలుగుతున్న అతని మనస్సుని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శేఖర్. రవి మొదటి నుంచి చివరి వరకు ముభావంగానే ఉన్నాడు. పలకరించిన అవును, ఊ, ఆ ఊహులతోనే మాటలు తుంచేశాడు. మండే ఎండలు ఉండగానే చెదురుమదురుగా వానలు ప్రారంభమయ్యాయి. ఎండకు బీటలు వారిన భూములు ఎండలో 2 మైళ్ళు రిక్షా తొక్కిన వాళ్ల దాహం తీసినట్టున్నాయి. వ్యవసాయదారులు సంతోషంగా నాగళం తీసుకుని దున్నడానికి వెళుతున్నారు. స్కూల్ పిల్లలు కొత్త గొడుగులతో కొత్త కొత్త బట్టలు కట్టుకుని కేరింతలు కొట్టుకుంటూ స్కూల్కి వెళుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్లు ముఖాలు మార్చుకుని పాస్ అయిన పిల్లలకి దూరంగా నడుచుకుంటూ పోతున్నారు. సువర్ణ అక్కడకు దగ్గరలోనే కొత్తగా పెట్టిన స్కూల్లో ఇంగ్లీష్ మీడియం టీచర్గా చేరింది. హేమకి మళ్లీ రాధొకటే తోడైంది. గోపాల్ ఇంకో 2 సంబంధాలు తీసుకొచ్చాడు. కాకపోతే అది వరకులాగా పెళ్లి చూపుల పేరుగా తీసుకురాలేదు. తెలిసినవాడుగా ఊరికే ఇంటికి రమ్మని పిలిచి హేమని చూడమన్నాడు. ఒక అతన్ని పొట్టి అంది. నిజానికి అతనెత్తు హేమ కంటే 3 అంగుళాలు ఎక్కువే. మగవాడు కావడం వల్ల చూడ్డానికి పొట్టి అనిపిస్తాడు. రెండో పిల్లవాడిని చూసి తెలిపేగాని ముఖం కళగలేదు, జుట్టు ఎర్రగా ఉంది, తేనికళ్ళు అంది. నీకు ఎలా ఉన్న పెళ్ళికొడుకు నచ్చుతాడు హేమ? అడిగాడు గోపాల్. వెంటనే సమాధానం ఇచ్చింది హేమ. చూడగానే బాగుండాలి. మొన్న తీసుకొచ్చిన సైంటిఫిక్ ఆఫీసర్ బాగానే ఉన్నాడు కదా? చెప్పాను కదా పొట్టిగా ఉన్నాడని. అతని ఎత్తు 5-4 అంగుళాలు అన్నావు నువ్వే. గోపాల్ ఇంక మాట్లాడలేదు. గోపాల్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంది. అన్నయ్యకి ఎవరికో ఒకరికి అంటగట్టి తొందరగా పెళ్లి చేసి పంపేద్దామనుందే. నేను మాత్రం నాకు నచ్చినవాడు దొరికితేనే గాని చేసుకోను. కొంచెం తక్కువ జీతమైనా అందంగా ఉన్నవాడిని చూడమని చెబితే అంది సువర్ణ. అన్నయ్య అది అడిగాడు నన్ను. నేను సరేనన్నాను. కానీ నెలకి 500కి తక్కువ జీతం అయితే హాయిగా బతకడం కష్టమే. సువర్ణ ఏమీ అనలేదు. కానీ సువర్ణకి హేమ అన్నయ్య చూసిన వాటిలో ఏదో ఒకటి చేసుకునుంటే బాగుండేది అనిపించింది. సినిమాలో నాయకికి నాయకుడు దొరికినట్లు నిత్య జీవితంలో ఎదురవడం అసంభవం అనిపించింది. కానీ చిన్నదైన తను హేమతో అనడం బాగుండదని ఊరుకుంది. మళ్ళీ హేమంది. ఇది నా జీవిత సమస్య సువర్ణ. ముందు తొందరపడి ఒప్పుకుని తర్వాత దుఃఖపడడం, ఎదుటి వ్యక్తిని దుఃఖపెట్టడం నాకు ఇష్టం లేదు. 2 ఏళ్లు ఆలస్యమైనా సరే వేచి ఉండడమే మంచి పని అనిపిస్తోంది. సువర్ణ మౌనంగా ఊరుకుంది. రవి రోజూ వస్తూనే ఉన్నాడు శేఖర్ ఇంటికి. ఇది వరకంత దిగులు లేదు, సరదాగా ఉంటున్నాడు. రాధతో కూడా చనువుగా మాట్లాడుతున్నాడు. అలాగే హేమతో కూడా. ఒకరోజు ఒంటరిగా ఇద్దరూ తోటలో కూర్చునుండగా అడిగాడు శేఖర్ రవిని. నీ ఉత్తరానికి జవాబు వచ్చిందిరా? లేదురా, అదింక వస్తుందనుకోవడం కల. నాకు కూడా దాన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. అంత తల్లిదండ్రుల మాట మీద, ఊళ్ళో వాళ్ల మాట మీద నమ్మకముంది మొగుడికి ఏం విలువిస్తుంది? దాంతో కోపం చేసేది నేనా, లేకపోతే ఈ చెప్పిన వాళ్ళంతానా? వచ్చి నాతో ఉండి నేను వెనకట్లాగే ఉంటున్నాను, అనుమానాస్పదంగా కనబడుతున్నాను పరిశీలించి తనకి నా ప్రవర్తనలో లోపం కనిపిస్తే తిరిగి వెళ్లడంలో కొంత అర్థం ఉంది. సంఘం మాట విని సంఘానికే విలువిచ్చేదైతే రేపు అదే సంఘం మొగుడి దగ్గర పోమంటే నేను ఎలుకోవద్దా? ఆవేశంగా అన్నాడు రవి. మరి అంత దూరం పోనీకురా. పోనీ మీ మామగారికి ఇంక ఉత్తరం రాయి అన్నాడు శేఖర్. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను ఇంకెవరికి ఏమీ రాయదలుచుకోలేదురా. ఇంతకాలం బ్రతిమలాడుతున్నానంటే పాప మీద మమకారం చంపుకోలేక. గొప్పింటి బిడ్డ అవడంతో పెంకితనం చేస్తుందేమోరా. పోనీ పాప కోసమే మళ్ళీ మీ మామగారికి రాయి. వాళ్ల గొప్ప ఉంటే వాళ్ళకే ఉండని. నాకు మాత్రం నేను తినగా 4గురికి పెట్టగల ఆస్తుంది, పెద్ద జీతం ఉంది. బతిమలాడుకోవాల్సిన కర్మ నాకేంటి? మీరు ఇంకోటి చెప్పడం మర్చిపోయారు రవి గారు అంది కుర్చీతో సహా వచ్చిన హేమ. ఉలిక్కి పడ్డారు శేఖర్, రవి కూడా. కొంచెం సర్దుకుని అన్నాడు రవి. ఏంటది? ప్రబంధ నాయకుడి సౌందర్యం. రవి నవ్వి, అదా? అసలు నా అందం చూసే నాకు మావినిచ్చారు. లేకపోతే వాళ్ళ అంతస్తుకి నాలాంటి వాడికి ఇచ్చేవాళ్ళ? అంతున్నవాళ్ళ? ఆశ్చర్యంగా అంది హేమ. 100 ఎకరాల మాగాణి, 4 లారీలు, 2 బస్సులు, బస్తీలో పెద్దిల్లు, కారు అన్నీ ఉన్నాయి, బుద్ధి తప్ప. ఒక 5 నిమిషాల సేపు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత హేమంది. నేనొకటి చెబుతాను గాని మీరు వింటారు రవి గారు? చెప్పండి. వింటానంటే చెబుతా, లేకపోతే అనవసరంగా నా మాటకి విలువ పోగొట్టుకోదలుచుకోలేదు. మీరు ఊరికే వినడమే కాదు, విని నేను చెప్పినట్టు చెయ్యాలి కూడా. సారీ, ముందుగా నేను మాట ఇవ్వలేను.
హేమకి అభిమానం దెబ్బతిన్నట్టయింది. మాట్లాడకుండా కూర్చుంది. కూల్ డ్రింక్స్ తేవడానికి శేఖర్ ఇంట్లోకి వెళ్ళాడు. శేఖర్ వెళ్ళగానే రవన్నాడు హేమ వైపు చూస్తూ. చెప్పండి, వింటాను. మీరు చెప్పినట్టు చేస్తాను. హేమకు ముఖం వికసించింది. మీరు లేటెస్టుగా తయారవ్వాలి. అయితే ఇంకా అందంగా ఉంటారు. హేమకి తన మాటలు తప్పుగా తోచాయి. సిగ్గుపడింది. గులాబీ రంగు పూసుకున్న ఆమె చెక్కిళ్ళు సిగ్గును దాచుకొని లేదు. రవి నిమిషం సేపు హేమకేసి పిచ్చిగా చూడసాగాడు. శేఖర్, రాధ చెరో 2 గ్లాసులు తీసుకుని రావడంతో ఇద్దరూ మామూలు మనుషులు కాక తప్పలేదు. మేం ముగ్గురం ఈరోజు రెండో వాటికి ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కి వెళుతున్నాం. నువ్వు వస్తావా హేమ? అంది రాధ. హేమ వెంటనే ఒప్పుకుంది. సువర్ణతో చెప్పి హేమ సినిమాకు వెళ్ళింది. గోపాల్కి ఏమాత్రం ఇష్టం లేకపోయినా అది మొదటిసారి అవడం వల్ల ఏమీ అనలేకపోయాడు. గోపాల్ ఆ రోజు ఇంటికొచ్చేసరికి 10 గంటలయింది. బట్టలు మార్చుకోనయ్యా, అన్నం పెడతాను అంది సువర్ణ. బూట్లు విప్పి అలాగే తినేస్తాను, మళ్ళీ వెళ్ళాలి అన్నాడు గోపాల్. బూట్లు విప్పి కాళ్ళు కడుక్కుని టేబుల్ ముందు కూర్చుంటూ హేమ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. సినిమాకి. నువ్వు? నాకంత చూడాలని లేదన్నయ్యా. ఒక్కతే రాత్రులు అలా వెళ్ళి రావడం బాగుండదు సువర్ణ. మ్యాట్నీకైనా వెళ్ళమని చెప్పు. అలాగే. గోపాల్ భోంచేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అన్నీ సర్దుకుని పడుకునేసరికి 10:30 అయింది. హేమ ఇంకా రాలేదు. సువర్ణ పడుకుంది అన్న మాటే గాని నిద్ర రాలేదు. అక్క ఇది వరకు ఎక్కడికి వెళ్ళినా తనను రమ్మని అడిగేది. ఈ మధ్య తనని పిలవకుండానే ఒక్కతే వెళ్ళిపోతుంది. ఇంటికొచ్చిన తర్వాత సినిమా, కథ, పాటలు ఎలా ఉంది చెబుతుంది. హేమ ఇంట్లో లేకపోతే తనకేమీ తోచదు. అందులో రాత్రుళ్ళు మరీ కష్టం. దానికి తోడు గోపాల్ అన్నయ్య కూడా లేడు. సువర్ణ కళ్ళు మూసుకుని పడుకుంది. చెవులు మాత్రం ప్రతి చిన్న శబ్దాన్ని వింటూనే ఉన్నాయి. మెదడంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిండిపోయింది. రిక్షా వెళుతున్న చప్పుడు కాగానే హేమ వస్తుందేమో అనుకుంది. ఇంకొంచెం దూరంగా పోయిన చప్పుడు వినగానే నిరాశ చెందేది. 2 గంటలకి తలుపు కొట్టిన చప్పుడై సువర్ణ లేచింది. హేమ గబగబా లోపలికొచ్చి అన్నయ్య రాలేదా అంది ఆతృతగా. వచ్చి భోంచేసి వెళ్ళాడు నింపాదిగా అంది. ఎన్నింటికొచ్చాడు? 10 గంటలకి. ఫోన్లే బ్రతికించాడు. సువర్ణ ఏమీ మాట్లాడలేదు. తన దారిన తాను పడుకుంది. హేమ అంది. సినిమాకి టికెట్ దొరకలేదు. కాసేపు పబ్లిక్ గార్డెన్లో కూర్చుని సెకండ్ షో చూసొచ్చాను. సువర్ణకి ఊ అని కూడా అనుభూతి కాలేదు. హేమ మరీ ఎబ్బెట్టుగా ప్రవర్తిస్తుంది అనుకుంది. సువర్ణ మౌనం కనిపెట్టి కోపం వచ్చిందా సువర్ణ అంది హేమ. నాకు కోపం దేనికి? మరి నాతో మాట్లాడవేం? ఇది నిద్రపోవలసిన సమయం. అన్నయ్య నన్నేమన్నా కోపడ్డా? మ్యాట్నీలకు మాత్రమే వెళ్ళమన్నాడు. అంతా ఆయన గరిష్ట ప్రకారమే నడుచుకోవాలి. సువర్ణ మాట్లాడలేదు. గోడవైపు తిరిగి బలవంతాన కళ్ళు మూసుకుని పడుకుంది. సువర్ణని చూసేసరికి హేమ మనసు బాధపడసాగింది. తను ఇంతవరకు ఎప్పుడూ సువర్ణకి కష్టం కలిగే విధంగా ప్రవర్తించలేదు. ఒక రకంగా చెప్పాలంటే సువర్ణకి తనకి సువర్ణ తప్ప ఆత్మీయులు వేరే లేరనే చెప్పొచ్చు. తనువు వేరొకరికి దగ్గరవుతూ సువర్ణకి అన్యాయం చేయడం ఘోరం. తన కోసమే ఇక్కడికి వచ్చిందాన్ని తనే దూరమై ఒంటరిదాన్ని చేస్తోంది. కానీ తప్పదని సువర్ణకి చెప్పాలి. ఏమని చెప్పాలి? చెప్పడానికైనా ఏముంది వెనుక? తను అనుకుంటోంది విజయవంతం అవుతుందో లేదో తనకే తెలీదు. అనవసరంగా సువర్ణ ముందు కూడా తేలికైపోవడమేమోనని ఆలోచిస్తూ పడుకుంది. గోపాల్ తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికొచ్చాడు. అప్పటిదాకా మేలుకునున్న హేమ తలుపు తీసి వెళ్లి పడుకుంది. ఆ తర్వాత 2 రోజుల వరకు సువర్ణ హేమతో మాట్లాడలేదు. అడిగిన దానికి క్లుప్తంగా సమాధానం చెప్పి ఊరుకుంటోంది. అది హేమ మనసుకి కష్టంగానే తోచినా తను చేయగలిగింది లేక ఊరుకుంది. పగలు 11 గంటలయింది. పొద్దున్న వర్షం కురిసి వెలిసిందేమో. వాతావరణం చల్లగా ఉంది. చెట్ల ఆకుల మీద నీళ్లు నిలిచి తోటంతా మరింత అందంగా కనబడుతోంది. చినుకు బరువుకి కిందటి రోజు పూసిన జాజులు, గులాబీలు రాలి కింద పడ్డాయి. తెలుపు, ఎరుపు, పసుపు గులాబీలు, జాజులు, కనకాంబరాలు పూలుగాను రెక్కలు విడిపోయి రాలిపడినవి కలగాపులగంగా తడిసిపోయి మట్టిలో దొర్లుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఏమీ తోచక కిటికీలోంచి తోటలోకి చూస్తూ కూర్చుంది హేమ. చూపు తోట మీద ఉందన్న మాటే గాని ఆమె దృష్టి ఒక్క మొక్క మీద, ఒక పువ్వు మీద, పిండి మీద కూడా లేదు. తన భవిష్యత్తును గురించి బంగారు కలలు కంటూ ఆనందంలో తేలిపోతూ తనలో తనే చిరునవ్వు నవ్వుకుంటోంది. అదేంటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? గేటు తీసుకునొచ్చి హేమకి ఎదురుగా నుంచుని నవ్వుతూ అన్నాడు రవి. హేమ క్షణం తత్తరపడింది. మీ మధుర స్వప్నాల మధ్య మూడులో నుంచున్నానా? అవేం మాటలు? తలుపు తీస్తాను, లోపలికి రండి. రవి లోపలికొచ్చి కూర్చున్నాడు. రవి కూర్చున్న సోఫాకెదురుగా కుర్చీలో కూర్చుంటూ అంది హేమ. ఇంట్లో ఎవరూ లేరు. వదిన గారు వాళ్ళేమో పెళ్లికి వెళ్లారు. సువర్ణ స్కూల్కి, అన్నయ్య హాస్పిటల్కి వెళ్లారు. రవి నవ్వుతూ అన్నాడు.
నేను కూడా ఇంటి పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని ఊహించాను. తోచక చచ్చిపోతున్నాను. ఆపదలో ఆదుకున్నారు. నేను మిమ్మల్ని ఆదుకుందామని రాలేదు. ఈరోజు మా కంపెనీకి సెలవు రోజు కదా, కాసేపు మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ కాలం గడుపుదామని వచ్చాను. 5 నిమిషాలు మౌనం భయంకరమే అయింది ఇద్దరి మధ్యలో. ఇంతకు ముందు 10 మంది మసులుతున్న ప్రదేశాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, సినిమాలకి, నృత్య ప్రదర్శనలకి వెళ్లడం జరిగింది. కానీ ఒంటరి ప్రదేశంలో ఇద్దరే ఉండడం తటస్థించలేదు. రవికి ప్రతి క్షణం తను హేమకి అన్యాయం చేస్తున్నానేమోనని భయం కలుగుతోంది. హేమను చూస్తుంటే తనని తాను అదుపులో ఉంచుకోవడం కష్టమవుతోంది. తన కేసి చూసి నవ్వే పెదవులు ముకుళించుకుంటే, ప్రేమతో చూసే చూపులు కోపంగా మారిపోతే, నవవికసిత పద్మం రవి రాకను యావగించుకుంటుందా? హేమ తనని దూరంగా ఉంచితే తను కొద్ది రోజుల్లో మామూలు మనిషి కాగలడు. హేమ స్నేహం దూరమైనందుకు, ఆమెకు తాను అన్యాయం చేయనందుకు సంతోషిస్తాడు కూడాను. హేమలో ఆ ప్రయత్నం కనపడదు. తనే ఆ పని చేస్తే హేమ మానసికంగా చాలా దెబ్బతింటుంది. మళ్ళా కోలుకోలేనంతగా తయారైనా ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఏంటో ఆలోచిస్తున్నారు? మృదువుగా అంది హేమ. ఏం లేదు, ఈ ఊళ్ళో మీకు ఏమేమి చూపించాలా అని. నేనన్నీ చూశాను. గండిపేట, గోల్కొండ వెళ్ళాలి. మళ్ళీ ఆలోచనలో పడ్డారు. నన్ను తీసుకువెళ్లి చూపించడం మాట ఏం చేస్తారు? నాకు తీరికెక్కడిది, తొందరే ఉంది, వెళదాం పరధ్యానంగా అన్నాడు రవి. రవి ముంగురులు నుదుటి మీద అందంగా నృత్యం చేస్తున్నాయి. పరధ్యానంలో కొత్త సోయగం గోచరించింది. తన మనోహరుడు, కలల రేడు అడిగాడు. తను అతను పిలిచిన ప్రతిదానికి వెళ్ళింది. ఇప్పుడు ఆలోచన ఎందుకో అర్థం కాలేదు హేమకి. మళ్ళా వారానికి ఇదే రోజు గోల్కొండ వెళదాం, ఏమంటారు? అంది హేమ సంశయంగా. అలాగే. ఇందాకటి నుంచి ఏంటో యోచన. మనమిద్దరం ఇలా తిరుగుతున్న సంగతి మీ అన్నగారికి తెలుసా? తెలీదు. నువ్వు ఆయనకి చెప్పి రావడం మంచిది. ఏ పనికి గాని చాటుగా చేయడంలో దగా ఉంది. అన్నయ్యని నేను దగా చేయడం లేదు. ఇది పూర్తిగా నా స్వవిషయం. స్వరంలో తీవ్రత పెరిగింది. ఆయనకు తెలిస్తే బాధపడచ్చు. నేనేదో మిమ్మల్ని మోసం చేసి మిఠాయి చేతులు పెట్టి ఎగరేసుకుపోయాననుకోవచ్చు. మీరు రావద్దంటే మానేస్తాను, కానీ అన్నయ్యతో మాత్రం చెప్పను. ఎప్పటికైనా తెలియకుండా ఉంటుందా? అది వేరు. సరే, మీ ఇష్టం. రాబోయే కష్టసుఖాల్ని ఎదుర్కోగల సామర్థ్యం మీకున్నప్పుడు నేనెందుకు వెనకాడాలి? సువర్ణ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టే వరకు ఇద్దరికీ ఆమె రాక తెలియలేదు. 1 గంట అయిందటే అంది హేమ. అయ్యింది. అయితే కాఫీ పెడతాను. వంటింటి వైపు వెళ్ళబోయింది హేమ. సువర్ణ వారించి తనే వెళ్లి కాఫీ పెట్టింది. ముందు గదిలోకి రావాలో అక్కడే ఉంటే బాగుంటుందో అర్థం కాక ఆలోచనలో పడింది సువర్ణ. ఇంతలో హేమ సువర్ణని పిలిచి కూర్చోమంది. స్కూలు వాతావరణం అది బాగుందా సువర్ణ గారు? అన్నాడు రవి. బాగానే ఉంది. సువర్ణ రవిని చూస్తూనే ఉన్నా మొత్తం మీద 4-5 సార్లు కంటే ఎక్కువ మాట్లాడలేదు. అతను తనంత తనే అంత చొరవగా మాట్లాడడం సువర్ణకి కొత్త అవడం వల్ల ఆశ్చర్యం కలిగింది. హేమంది. వదిన గారు వాళ్ళు పెళ్లికి వెళ్ళినందుకు రవిగారు బాగానే కాలక్షేపం అయ్యారు. సువర్ణకు ఒళ్ళు మండింది. నువ్వొక్కదానివే ఉన్నావని జూలాజికల్ పార్కుకి వెళ్లకుండా వచ్చాను. టీచర్లు పిల్లలందరినీ తీసుకుని వెళ్లారు. నన్ను కూడా రమ్మని ఎంతో బలవంతం చేశారు. మంచి పని చేశావు. లేకపోతే ఈయన నాకు శాశ్వతమా? ఎప్పుడో వెళతానని బయలుదేరారు, బలవంతాన్ని ఆపాను. ఆ మాటతో సువర్ణ కొంచెం తేరుకుంది. ముగ్గురు కాఫీలు తాగ్గానే రవి వెళ్ళిపోయాడు. సువర్ణ మాట్లాడకుండా వెళ్లి మంచం పైన పడుకుంది. హేమ వెళ్లి సువర్ణ పక్కన కూర్చుంది. సువర్ణ హేమ రాగానే అటువైపు తిరిగి పడుకుంది. హేమ సువర్ణ నడుము మీద చేయివేసి, ఎందుకే నా మీద అంత కోపం? అంది, ముఖం తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ. సువర్ణ మాట్లాడలేదు. ఉరుములేని పిడుగుల అంది హేమ. నేను రవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సువర్ణ గిరున ఇటుకేసి తిరిగింది. ఆశ్చర్యంతో ఏంటంటున్నావు అని లేచి కూర్చుంది. నువ్వు విన్నదే. అతనికి పెళ్ళయింది కదా, ఆమెతో తెగదింపులు చేసుకుంటాడు. అలాగని నీతో చెప్పాడా? డైవర్స్కి అప్లై చేస్తానన్నాడు మాటల్లో. సువర్ణ ముఖం అసంతృప్తితో నిండిపోయింది. హేమ అది కనిపెట్టి, అతని విషయంలో నీ ఉద్దేశం ఏంటే సువర్ణ? చాలా అందంగా ఉంటాడు, సాత్వికుడు, అంతకంటే కావాల్సిందేమిటి? అంది హేమ. పెళ్లి కాకపోవడం. పెళ్ళైనా పెళ్ళం లేదు కదా. అయినా నీ ఇష్టం. నిట్టూర్పు వదిలింది సువర్ణ. నేను చేసేది మంచి పని కాదంటావా సువర్ణ? అతనితో స్నేహం చేయడం, సినిమాలు చూడడం వరకు ఈ కాలాన్ని బట్టి తప్పులేదు, కానీ అంతకు మించి ఆలోచించడం తగని పని. ఎంతకాలం మాది ఉత్తొత్త స్నేహం అనుకున్నావా? ఉత్తొత్త స్నేహం అయితే నాతో చెప్పేదానివే. నా ముందు కూడా ఎప్పుడైతే దాచావో అప్పుడే ఏదో విశేషం ఉందనిపించింది. సారీ సువర్ణ, ఎందుకో తెలీదు. చెబుదామనుకుంటూనే చెప్పలేకపోయాను. సువర్ణ మాట్లాడలేదు.
సువర్ణ ఇంకా హేమ విషయంలో బాధపడుతూనే ఉంది. మొన్నటిదాకా నేను అనుకునేదాన్ని సువర్ణ, ప్రేమించడం పిచ్చి అని, మనో బలహీనత అని. కానీ ఇప్పుడు తెలుస్తోంది దాని విలువ. ప్రేమించడం అన్నది మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. తర్వాత తెలుస్తుంది ప్రేమించామని. మనసు అయస్కాంతంలా అటువైపు లాగుతుంటే ఆ ఆకర్షణ నుంచి వేరు కావడం సాధ్యమయ్యేది కాదు. సువర్ణ కోపంగా అంది. మనసు అదుపులో పెట్టుకోకపోవడం వల్లనే ఈ వాగటాలు, ఆకర్షణలు. నీకు తెలియకుండా ఇంత జరిగిందంటే నువ్వు నీ స్వాధీనంలో లేవన్నమాట. నేనెంత చెప్పినా నీకు అర్థం కాదు సువర్ణ. అవును, నేనెవరిని ప్రేమించలేదు కదా. నేను చెప్పేది విని తర్వాత చెప్పు. నాకు ఏమని అనిపిస్తుందంటే, అతనికి పెళ్లంతో పేచీ రాకపోయినా, విడాకులు ఇస్తాననకపోయినా, 10 మంది పిల్లల తండ్రి అయినా కూడా అతన్ని ప్రేమించే ఉండేదాన్ని. అయితే ఈరోజు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. అంత కోపమైతే ఎలాగే? నా మనసులోని భావాలు చెబుతున్నాను. అసలు అతని ఉద్దేశం అయితే డైవర్స్ ఇచ్చేసిన తర్వాతే పెళ్లి చేసుకుందామని. సువర్ణ మాట్లాడలేదు. ఫోన్లే సువర్ణ, నాకు ఆత్మీయురాలు అంటూ ఉంది నువ్వే. అందుకే అంతా నీతో చెప్పుకోగలిగాను. నువ్వు కూడా వేరే విధంగా నన్ను భావిస్తానంటే సరే, నేను మాత్రం నా అభిప్రాయం మార్చుకోలేను. సువర్ణ హేమ ముఖాన్ని అంత దీనంగా, బాధగా ఉండగా ఏనాడూ చూడలేదు. హేమ వైపు అనుమానంగా చూస్తూ అంది. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడము తప్పు కాదు. కానీ ఈ విడాకులన్నది ఒక పట్టాన తేలేది కాదని నా బాధ హేమ. ఆవిడతో తెగదింపులు చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం నీ మెడలో పచ్చదారం కాదు, ఉరితాడు బిగించడమే. నన్ను మరీ అంత భయపెట్టకు సువర్ణ. నా అభిప్రాయం చెప్పాను. నీకు నా సహాయం అవసరమైతే మాత్రం తప్పకుండా చేస్తాను. హేమ ముఖం ప్రఫుల్లమైంది. సువర్ణలో కూడా అంత అసంతృప్తి లేదు. పని ఒత్తిడి వల్ల గోపాల్ ఎక్కువ కాలం ఇంట్లో గడపలేకపోతున్నాడు. మిగతా వాళ్ళు ఏవో కారణాలు చెప్పి సెలవు తీసుకుంటారు కానీ గోపాల్ మాత్రం తీసుకోడు. గోపాల్ ఎప్పుడు ఇంటికొచ్చినా హేమ ఎక్కువ ఉండడం లేదు. పని ఒత్తిడిలో గోపాల్ ఈ విషయం అంతగా పట్టించుకోలేదు. పగలైతే ఇంటి వాళ్ళింట్లో ఉందేమో అనుకునేవాడు. రాత్రులైతే సినిమాకు వెళ్ళిందని చెప్పేది. కానీ రవితో సినిమాకి వెళ్ళినట్టు మాత్రం చెప్పేది కాదు. రాధ హేమ విషయం పసిగట్టింది. ఎప్పుడూ ఏమీ దాచకుండా చెప్పే హేమ ఈ విషయంలో ఇంత గుట్టుగా ఉండడం హేమ తన సంగతి తనే విప్పి చెప్పుకున్నట్టయింది. సువర్ణ కూడా హేమకి ప్రోత్సాహకరంగానే ఉంటోంది అనుకుంది రాధ. రాధ శేఖర్తో అంది. నీ స్నేహితుడు మళ్ళా ఉత్తరం రాశాడా? రాసినా ప్రయోజనం లేనప్పుడు రాయడం దండగే కదా రాధా. కాపురం నిలబెట్టుకుందామన్నట్టు పెద్దవాళ్ళకి లేకపోయినా నా ఇల్లు నా సంసారం అన్న భావన ఆవిడికైనా ఉండాలి కదా అన్నాడు శేఖర్ బాధగా. హేమ, రవి కలిసి ఊరంతా చూసొచ్చారు. సినిమాలకి, షికార్లకి తరచూ వెళుతూనే ఉన్నారు అంది రాధ. నీకెలా తెలుసు? ఎందుకో అలా అనిపించింది. ఆడపిల్ల తోడు లేకుండా ఒంటరిగా కొత్త ఊరు తిరగలేదు కదా. బాగా అలంకరించుకుని ఎంత ఉత్సాహంగా వెళుతుందంటే ఊహలే కదా. రవిగాడికి అంత చొరవ, ధైర్యం లేవు రాదా. న్యాయ మార్గాన పోయే రకం. నాకు తెలిసినంత వరకు ఇతర స్త్రీల మీద అంత ఆసక్తి చూపించే మనిషి కాదు. కావచ్చు, కానీ నేను ఒకరోజు కూరల మార్కెట్ నుంచి తిరిగొస్తుంటే రవి అక్కడ లైటు స్తంభం దగ్గర నుంచుని కనపడ్డాడు. నన్ను చూసి పలకరించాడు. నేను ఇక్కడ నిలబడ్డారేమిటి అని అడిగితే ఎవరో స్నేహితుణ్ణి కలవడానికి నిలబడ్డట్టు చెప్పాడు. నేను ఇంటి దగ్గరకు రాగానే హేమ ఎక్కడికో వెళుతూ గుమ్మంలో ఎదురైంది. అంత మాత్రం చేత వాళ్ళిద్దరూ కలిసే వెళ్లారని ఎందుకు అనుకోవాలి? ఎవరి దారిన వాళ్ళకి వేరే పనులు ఉండుండొచ్చు. రాధ మనసు వాళ్ళిద్దరి ప్రేమ నిజమని ఎంత గట్టిగా నొక్కి చెబుతోందో శేఖర్ కూడా కాదని అంత దృఢంగానూ అనుకున్నాడు. హేమ రవిని పెళ్లి చేసుకోవడం విషయంలో వీలైనంత సహాయం చేయడానికే నిశ్చయించుకుంది సువర్ణ. అన్నయ్య అనబోయే మాటలు పడ్డంలోనూ, హేమని సమర్థిస్తూ అన్నయ్యకు చెప్పడంలోనూ తను తెలివిగా వ్యవహరించాలని నిశ్చయించుకుంది. పెద్దవాళ్లు ఎప్పుడూ కన్యల మనస్తత్వాలకి అనుకూలమైన వరుణ్ణి తీసుకురాలేరు. ఎవరికి వాళ్ళు చూసుకుంటేనే అనువైన జంట ఏర్పడుతుంది అనుకుంది సువర్ణ. మరీ చిన్నతనాన 16, 17 సంవత్సరాల వయసులో అయితే ఈ ప్రేమ వ్యవహారాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. తను అక్కలాగే ప్రేమించి చేసుకోవాలా అన్న ఊహ సువర్ణలో అప్పుడప్పుడు తలెత్తింది. కాని తనకు ఆ పురుషు లేదనుకుని ఊరుకునేది. అయినా ప్రేమించడాన్నే పనిగా పెట్టుకుని ప్రయత్నం చేయడం అవివేకం. కాలం కలిసొచ్చి అవకాశం కలగాలి. సువర్ణ ప్రేమ రహస్యం తనలో దాచుకుని మామూలుగా రోజులు గడుపుతోంది. సంవత్సరం గడిచింది. హేమలోనూ రవిలోనూ కూడా ఊరికే తిరగడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం విసుగు తెప్పించింది. తిరగడంలో ఉత్సాహం నశించింది. తొందరగా పెళ్లి చేసుకోవాలని, ఇంతకంటే గట్టి బంధం ఏర్పరుచుకోవాలని ఇద్దరికీ కోరికలు బయలుదేరాయి. సంవత్సరం క్రితమే భార్యతో విడాకులు కావాలని పెట్టాడు రవి. భార్యాభర్తలు 2 సంవత్సరాలు వేరుగా ఉంటేనే గాని అంగీకరించరు అన్నారు.
అదీగాక విడాకులు ఇవ్వడానికి ఆమె అంగీకరించడం లేదు. రవి చేసిన తప్పుకు ఆమె తన మనసు దెబ్బతిందని, మానసికంగా కోలుకునే వరకు పుట్టింట్లోనే ఉండి ఆ తర్వాత వస్తానని అన్నది. రవికంతా అస్తవ్యస్తంగా ఉంది. హేమని తనదానిగా చేసుకోవాలన్న కోరిక మాత్రం అధికంగా ఉంది. హేమకు కూడా ఏం చేయడానికి తోచడం లేదు. తను రవిని ఎంతగా ప్రేమించిందంటే తనని రవి పెళ్లి చేసుకోక ఇంక తన జీవితంలో పెళ్లి చేసుకోదు. రవి భార్య వచ్చినా కూడా రవి తన ప్రియుడే. చట్టం ఒప్పుకోకపోవచ్చు, లోకం నిందించొచ్చు. తను రవిని పెళ్లి చేసుకోకుండా ఉండలేదు. సువర్ణతోనూ రవితోనూ కూడా తన అభిప్రాయం ఆ విధంగానే చెప్పింది. రవి కూడా హేమని తను కూడా భార్య కంటే అధికంగా ప్రేమిస్తున్నాననిపించింది. క్లుప్తంగా గుళ్ళో వివాహం జరుపుకోవడానికి నిశ్చయించుకున్నారు రవి. హేమ ఇంకా చాటు వ్యవహారాలతో పనిలేదని రవి స్నేహితుడు శేఖర్తోనూ సువర్ణతోనూ చెప్పివేయాలనుకున్నారు. ఈ రకమైన నిశ్చయానికి వచ్చిన తర్వాత హేమ హృదయం తేలిక పడింది. రవి మనసు సంతోషంతో గీతం పాడింది. సంవత్సరం నుంచి అణిచిపెట్టిన కోరికల అలలు ఒక్కసారిగా ఉవ్వెత్తుగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేశాయి. రవి భార్యకు విడాకులివ్వకుండా అక్కని చేసుకోవడం సువర్ణకిష్టం లేదు. కాని ఇంతదాకా వచ్చిన తర్వాత తను ఏమీ అన్నాగాని అపశకునంగా ఉంటుందని మౌనంగా ఊరుకుంది. రాత్రి 9 గంటలైంది. గోపాల్ భోంచేసి పక్క మీద పడుకుని కందుకూరి వీరేశలింగం గారి విగ్రహం చదువుతున్నాడు. చదువుతున్న పుస్తకం మీద నుంచి దృష్టి ఆకాశం మీదకు మరల్చాడు. పండు వెన్నెల వెన్నముద్దలా ఉంది. దూది పింజల్లా ఉంది. విభూది పండులా ఉంది. వెన్నముద్ద చూడడానికి బాగానే ఉంటుంది, కాని తినాలంటే తనకిష్టం ఉండదు. అలాగే ఈ వెన్నెల సౌఖ్యం కూడా తనకు అర్థం కాకుండానే పోతుంది. పున్నమి రాత్రుల కంటే అమావాస్య రాత్రులే శాంతినిస్తాయి. చీకట్లో నక్షత్రాలను చూస్తుంటే ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు, అనుభూతులు, వింత వింత సోయగాలు కనబడుతుంటాయి. అన్నయ్య, సువర్ణ కొంచెం భయంగానే పిలిచింది. గోపాల్ సువర్ణకేసి ఏంటన్నట్లు చూశాడు. గోపాల్ ముఖంలో మహర్షుల్లో ఉండే ప్రశాంతత, కాంతి గోచరించాయి సువర్ణకు. విశాలమైన గోపాల్ కళ్ళు తమకు చల్లని నీడలుగా కనిపించాయి. గోపాల్ భారీ విగ్రహం కొండంత అండగా అనిపించింది. ఏంటి సువర్ణ, రా కూర్చో, మార్దవంగా పిలిచాడు గోపాల్. సువర్ణ గోపాల్ పక్కనే మంచంపై కూర్చుంది. తల ఉంచుకుని కూర్చుంది. క్షణక్షణం ముఖంలో రంగులు మారుతున్నాయి. గోపాల్కి ఇది వింతగా తోచింది. నిటారుగా లేచి కూర్చుని, ఏంటి చల్లాయి, ఏదో చెబుదామని వచ్చినట్లున్నావు అన్నాడు. సువర్ణకి ఇక మాట్లాడక తప్పలేదు. ఒక్కసారి తాత్కాలికంగా తనలో ఉన్న ఊహలను విదిలించి పారేసింది. హేమను, హేమపై తనకు గల ప్రేమను, కర్తవ్య నిర్వహణను గుర్తు తెచ్చుకుంది. హేమ పెళ్లి నువ్వే పూనుకుని చెయ్యాలన్నయ్యా. ఆ మాట నువ్వు చెప్పాలా సువర్ణ? సువర్ణకు మాటలు దొరకలేదు. ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతుందని గ్రహించాడు గోపాల్. 1 నిమిషం తర్వాత సువర్ణంది, ఆ రోజు మన ఇంటికొచ్చారు రవిగారు, జ్ఞాపకం ఉన్నారా అన్నాయి. ఆయనను చేసుకుంటానంటోంది హేమ. ఆయనకు ఇష్టమేనట. దాందేముంది, ఆయన పెద్దవాళ్ల అడ్రస్ తీసుకోమను. అన్నయ్య నేను వెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడి ముహూర్తం నిశ్చయం చేసుకుని వస్తాం. సువర్ణకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. చివరకంది, సింపుల్ గా గుళ్ళో చేసుకుందామని అనుకుంటున్నారన్నయ్య అంది. అలాగే, కాని దానికైనా కనీసం తోడబుట్టిన వాళ్ళైనా రావాలి కదా. అలా కాదు, ఎవరిని పిలవకుండా నువ్వు, ఇంటివాళ్లు, నేను ఉండి జరిపించాలని. అలాగని హేమంటోందా, లేకపోతే అతనే అంటున్నాడా? ఇద్దరి అభిప్రాయం అదే. ఒక్క క్షణమాగి హేమ అని పిలిచాడు గోపాల్. హేమొచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చుంది. అతనికి తల్లి తండ్రి ఉన్నారనుకుంటాను. మనవాళ్లే కాబట్టి వాళ్లతో సంప్రదించి పెళ్లి చేస్తే బాగుంటుంది హేమ. వాళ్ళు ఒప్పుకోరన్నయ్యా. అలాగని ముందే ఊహించుకుంటే ఎలా హేమ? అడిగి చూసి వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడే ఇలా చేసుకోవచ్చు. హేమ మాట్లాడలేదు. 4 రోజుల తర్వాత అలవాటు ప్రకారం హేమ బియ్యం చేట పట్టుకుని రాధ దగ్గర కూర్చుంది. బియ్యం ఎరుతూ కబుర్లు చెబుతోంది. మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసుకుందామనుకున్నావా ఏంటి అడిగింది రాధ. మీ ఏర్పాట్లు లేనిదే మీ చెయ్యి పడందే పెళ్ళంత సులభంగా జరుగుతుందా వదిన గారు? రవి మీ పెళ్లి సంగతి చెప్పినప్పుడు మాకు విచారపడాలో మీ మీద కోపం తెచ్చుకోవాలో తెలియలేదు హేమ. మొదట్లో అందరూ ఇలాగే అంటారు. తర్వాత మా దాంపత్యం చూసిన తర్వాత మమ్మల్ని, మా అనుబంధాన్ని అర్థం చేసుకుంటారు. రాధ 1 నిమిషం మౌనంగా ఊరుకునంది. సువర్ణతో పాటు పనిచేస్తున్న లలితమ్మ టీచర్ తెలుసుగా హేమ నీకు? తెలుసు. ఆవిడ భర్తకి కాస్తో కూస్తో ఆస్తి, ఓ మాదిరి ఉద్యోగం ఉన్నాయి. సంబంధం బాగానే ఉంది కదా అని లలితమ్మని ఆయనకిచ్చి పెళ్లి చేశారు.
పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి అతనికి పెళ్లికి ముందే వేరే మనిషితో సంబంధం ఉందని తెలిసింది. ఆమె రావడం వల్ల లలితమ్మ భర్త ఆమెని ఇంట్లోంచి పంపేయడం జరిగింది. ఆవిడ తన అన్న సహకారంతో కోర్టుకెక్కి సాక్ష్యాలతో తను ఆయనకి మొదటి భార్యనని రుజువు చేసింది. ఆ కేసు 4 సంవత్సరాలు నడిచింది. ఈలోగా లలితమ్మకి 2 పిల్లలు పుట్టారు. కోర్టులో ఆమె అతని భార్యనని రుజువు కాగానే ఆమె ఆయన దగ్గరే ఉంటోంది. ఇప్పుడు ఆవిడే పట్టప్రాణి. లలితమ్మ కొంతకాలం అక్కడుండి ఆవిడతో పడక ప్రస్తుతం వేరుగా ఉంటోంది. అప్పుడప్పుడు భర్త వచ్చి వెళుతూ ఉంటాడు. నేను చెప్పేదేమిటంటే, శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోకపోయినా లలితమ్మ సవితే అసలు భార్య అని రుజువైంది. అలాంటిది అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న రవి భార్యకి హక్కు ఎక్కువ ఉంటుంది. అందులో వాళ్ళు బాగా డబ్బున్న మనుషులు, ఎంతకైనా సమర్థులు. కీడించి నీలంచమన్నారు గనుక నీకు ఇవన్నీ చెబుతున్నాను. ప్లీజ్, నాకు అలాంటి మాటలు చెప్పద్దు. నా మనసు నేను మార్చుకోలేను. రాధ హేమవంక జాలిగా, బాధగా, ప్రేమగా చూసింది. అంతకంటే తను చేయగలిగింది ఏమీ లేదు గనుక. హేమకి ఆ వాతావరణం నచ్చలేదు. అంత సంతోషంలో తనుండగా ఇటువంటి మాటలు అశుభంగా తోచాయి. వెంటనే వెళ్ళిపోతే బాగుండదని 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయింది. శేఖర్ రాధతో రవి హేమని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పిన దగ్గర నుంచి రాధ మనసులో బాధపడసాగింది. హేమ మనసు మార్చడానికి సాధ్యం కాదని తెలుసుకున్న తర్వాత రాధకి దిగులు ఇంకా ఎక్కువైంది. అటునుంచి నరుకొస్తే పని జరుగుతుందేమోనని ఆ రోజు సాయంత్రం రాధ శేఖర్తో ఆ విషయం మాట్లాడింది. నీ స్నేహితుడితో చెప్పి ఈ పెళ్లి ఆపించలేరా? ఉద్రేకంతో ఉడికిపోతున్నాడు. వాళ్ళు మనం చెప్పినా వింటారనుకోను రాధా. విధిరాతి అలా జరగాలంటే అలా జరుగుతుంది. దీనివల్ల మీ స్నేహితుడికి కలగబోయే కష్టం నష్టం ఏమీ లేదు. అమాయకురాలైన హేమ జీవితం కష్టాల పాలవుతుంది. పొరపాటు పడుతున్నావు రాధా. వాళ్ళిద్దరూ నిజంగానే అమితంగా ఒకరినొకరు ఇష్టపడితే ఏ కోర్టులు, ధనము, సామర్థ్యత వాళ్ళని వేరు చేయలేవు. దూరంగా ఏ కొండ ప్రదేశాలకు వెళ్లి కూలీ చేసుకునైనా బతుకుతారు. రాధ ఇంకేమీ మాట్లాడలేదు. శేఖర్ అన్నాడు, రవికి పెళ్ళైన విషయం వాళ్ళ అన్నగారికి తెలుసుండదు. నేను ఆయనకు చెప్పడం న్యాయం. మార్చి నెలొచ్చింది. ఎండ చుర్రుమని కాలడం ప్రారంభమైంది. రాత్రులు కొద్దిగా చలిగానే ఉంటోంది. గోపాల్ కాలకృత్యాలు ముగించి కూర్చున్నాడు. హేమ 7 గంటలకు లేచి సువర్ణ పెట్టుంచిన కాఫీ తాగి కూర తరగడం మొదలుపెట్టింది. హేమ, గోపాల్ గొంతులో కాఠిన్యత స్పష్టంగా తెలుస్తోంది. తరిగే కూర అక్కడే పడేసి ముందు గదిలోకొచ్చింది హేమ. నువ్వు రవిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకని? కారణం నీకు తెలుసు. నా ఇంట్లో జరిగే విషయం నాకు ఊళ్ళో వాళ్ళు వచ్చి చెబితేనే గాని తెలియలేదు. సువర్ణ కూడా అంతా దాచింది. నాశలని నాశనం చేశావు. నువ్వు అతను ఊళ్ళో ప్రతి స్థలాన్ని పావనం చేస్తున్నట్టు ముందే తెలిస్తే నిన్ను అప్పుడే అదుపులో ఉంచేవాణ్ణి. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. ఇంకా ముందుకు పోతే నేను మోసపోతానేమో. నీకు జరిగే మోసం ఏమీ లేదే దీంట్లో. మోసం జరుగుతుందని తెలిసే చేసుకుంటానంటున్నావు అన్నమాట. ఏది ఏమైనా కానీ నువ్వు ఆయన్ను చేసుకోవడానికి వీల్లేదు. నేను వేరే సంబంధం తీసుకొచ్చి దగ్గరలో ముహూర్తం చూపించి పెళ్లి చేస్తాను. నీకు వెనకటి చేదస్తపు మనుషులకి తేడా ఏంటన్నయ్యా? ఎన్నాళ్ళు నువ్వు మనిషివే అనుకున్నాను. నీకు మనసు లేదు. మమత అంటే ఏంటో తెలీదు. అన్ని పుస్తకాలు చదువుతో ఒకడిని ప్రేమించిన దాన్ని వేరేవాడికి ఇవ్వాలని ఎలా అనుకుంటున్నావు? నీ మీద మమత ఉండబట్టే ఆ పని చేయడం. నువ్వు ఎన్ని మాటలన్నా నాకు ఇష్టం లేదు. ఇంకా ఎన్నైనాను. కానీ రవితో నీ పెళ్లి మాత్రం జరగదు. ఆ విధంగా జరగడం అంటూ ఉంటే నేను బ్రతుకుండి లేనివాడి కిందే జమ. బలవంతంగా పెళ్లి చేయడానికి నువ్వెవరు? నేను నీ గార్డియన్ని. నీ రక్షణాభారం నా మీద ఉంది. నాకు మైనారిటీ తీరిందన్నయ్య. రేపటి నుంచి నువ్వు నాకు గార్డియన్వి కానే కావు. వణుకుతున్న స్వరంతో బొంగురుగా అంది హేమ. హేమ కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. నువ్వు కాదన్నంత మాత్రాన కాకుండా పోను అన్నాడు గోపాల్. సువర్ణ అంతా వింటోంది. ఎవరి తరపున మాట్లాడాలో తెలియక మౌనంగా ఊరుకుంది. ఆ పూట వంట చేయనేలేదు. గోపాల్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు మామూలు టైంకే. వికలమైన మనసుతో పనిచేయలేకపోయాడు. సాయంత్రం హాస్పిటల్ నుంచి తిరిగొచ్చాడు. ఇంటికి తాళం పెట్టుంది. రాధ తాళం చెవి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. గోపాల్ మొదటిసారిగా రాధను సరిగ్గా చూశాడు. 1000 జన్మల అనుబంధం, ఆత్మీయత గోచరించింది ఆ ముఖంలో. తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో హేమకి, సువర్ణకి సంబంధించిన సామాను ఏమీ లేదు. ఎక్కడికి వెళ్లారో ఆమెను అడిగితే ఏమని అడగాలి? తీరా అడిగిన తర్వాత తనకేమీ తెలియదంటుందేమో. తను మామూలుగా అడిగిన రౌడీ వేషాలుగా నిర్ణయించుకోదు కదా. సువర్ణని స్కూల్లో కలుసుకుని అన్ని విషయాలు తెలుసుకోవడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాడు. గోపాల్ పుస్తకం తెరిచాడు. కానీ చదవలేకపోయాడు. ఆలోచించే శక్తి కూడా నశించింది. బట్టలైనా మార్చుకోకుండా నిర్లిప్తంగా కుర్చీలో కూర్చున్నాడు.
అరగంట తర్వాత అడుగుల చప్పుడుకు గుమ్మ వైపు చూశాడు. శేఖర్ తన దగ్గరికే వస్తున్నాడు. గోపాల్ లేచి నుంచుని శేఖర్కి కుర్చీ చూపించి తను కూడా కూర్చున్నాడు. 2 నిమిషాలు ఇద్దరూ ఏమీ మాట్లాడలేకపోయారు. గోపాల్ ఉన్న దీనాతిదీనమైన పరిస్థితికి శేఖర్ జాలిపడ్డాడు, బాధపడ్డాడు. శేఖర్ నెమ్మదిగా అన్నాడు, మీ సిస్టర్స్ ఇంక రారంట. వాళ్ళ కోసమని మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదని చెప్పమని చెప్పారట. ఎక్కడికి వెళ్లారో తెలుసా? హీనస్వరంతో అన్నాడు గోపాల్. 10 రోజుల క్రితమే రవి తమ కొత్త కాపురం కోసమని ఇల్లు తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఆ ఇంటికి వెళ్లారు. గోపాల్కి నోట మాట రాలేదు. పట్టపగలు కటిక చీకట్లా కనిపించినట్టయింది. తల తిరిగి నేల కొరిగిపోతుందో అనిపించింది. తన చెల్లెళ్ళు చేసిన పని తన స్వభావానికి విరుద్ధమైంది. సాఫీగా నడిచిపోతున్న తన జీవిత గమనానికే గొడ్డలు పెట్టు. అత్యంత అవమానకరం. గోపాల్ తేరుకోవడానికి 1/2 గంట పట్టింది. శేఖర్ రాధతో చెప్పి హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు. గోపాల్ వెంటనే తాగాడు. జరగవలసింది జరుగుతుంది. మనం బాధపడినా వారించినా కానున్నది కాక మాందు. రాధ కూడా ఈ పెళ్లి ఆపడానికి చాలా ప్రయత్నించింది, కానీ లాభం లేకపోయింది. నూతిలో దూకుతున్నవాణ్ణి చూస్తూ చూస్తూ ఆపకుండా ఉండగలమా శేఖర్ గారు? ఉండలేం. కాని దూకాలన్న దుగ్ధ ఉన్నవాడు మొదటి ప్రయత్నంతోనే అవరోధించబడ్డా మరోసారైనా ఆ పని చేయక మాండు. ఇంకా ఆ విషయంలో నేనేమీ కల్పించుకోకపోవడమే ఉత్తమమంటారా? చేయగలిగినంత మట్టుకు చేశారు. చెప్పగలిగింది చెప్పారు. ఇక మీరు మాత్రం చేయగలిగింది ఏముంది? జీవిత గమనంలో ఇది ఒక అనుభవంగా ఉంచుకుని మీ జీవితం సాఫీగా గడుపుకోండి. గోపాల్కి ఆ క్షణంలో శేఖర్ తనకి బంధువుల కంటే స్నేహితుడి కంటే ఎక్కువైన వాడుగా కనపడ్డాడు. గోపాల్ స్నేహపూర్వకంగా శేఖర్ కళ్ళలోకి చూసి అన్నాడు, ఎవరికి వారే యమునా తీరేనండి. తన వాళ్లపైన కూడా మమతలు పెంచుకోకూడదు. మార్ధవంగా కూడా మందలించకూడదు. నిష్కామంగా బ్రతుకుతూ తోచిన సహాయం చేయగలిగితే చాలు. శేఖర్ కూడా అవును అన్నట్టు తలూపాడు. 6 మాసాలు గడిచాయి. సువర్ణ మామూలుగా స్కూలుకు వెళుతోంది. గోపాల్కు సువర్ణ అప్పుడప్పుడు కనిపించినా పలకరించేవాడు కాదు. సువర్ణ కూడా తలవంచుకుని తన దారిని తాను వెళ్లేది. గోపాల్కి చెల్లెళ్ల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నా తెగిన బంధాన్ని కలుపుకొని కష్టాలు కొని తెచ్చుకోవడం ఇష్టం లేక వాళ్ళని గురించిన ఆలోచనలు దూరంగా ఉంచాడు. హేమ, సువర్ణ వెళ్లిపోయిన తర్వాత గోపాల్ మ్యూజిక్ కాలేజీకి వెళ్లి సితార నేర్చుకోవడం మొదలుపెట్టాడు. వీలైనప్పుడల్లా సితార సాధన చేస్తూ ఉంటాడు. ఒక రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత సితార్ సాధన చేద్దామని తీయబోయాడు. పక్క గదిలో రాధా శేఖర్ల మాటలు సితార్ తీయనిలేదు. శేఖర్ ఎంతో సానుభూతిగా అంటున్నాడు, అయితే పాపం హేమగతి ఏంటి? నాకు అది అర్థం కాకుండా ఉంది. మీరు మీ స్నేహితుడిని అడిగితే ఏమీ చెప్పడా? అసలు హేమని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు నన్ను కలవనేలేదు. నేను ఒక్కసారి వెళ్లి కలిస్తే ముభావంగా మాట్లాడాడు. ఇప్పుడు ఎవరిని గోతులోకి దింపుతాడో? సువర్ణ అనడం రవికి హేమపైన ప్రేమ అధికమే అయినా భార్యకి జడుస్తాడు అంటుంది. తాళి కట్టించుకుని 10 మందిలో భార్యననిపించుకున్న ఆవిడికి ఆ మాత్రం స్వతంత్రం ఉండదా? హేమ ఏమంటోందట? వేరే ఉండి తన బ్రతుకు తెరువు తను చూసుకుంటుందట. రవిగారి భార్య వచ్చిన దగ్గర నుండి వీళ్ళు వేరే ఇంటి కోసం చూస్తున్నారట. రవి మాత్రం నువ్వు నేను భగవంతుడు సాక్షిగా వివాహం చేసుకున్న దానివే, ఎక్కడికి వెళ్లొద్దు అంటున్నాడట. హేమకి ఈ 4 రోజులు 4 యుగాలుగా ఉందట. ఆవిడికి హేమకి ఒక క్షణం పడదట. గోపాల్ ఇంకా వినలేకపోయాడు. గబగబా వెళ్లి పక్క మీద వాలిపోయాడు. నలుగురు వేలెత్తి చూపించి కాలక్షేపంగా వినోదంగా చెప్పుకుంటారు హేమన్ గురించి. ఇంతకాలం కథల్లో చదివాడు, లోకం చెప్పుకోగా విన్నాడు ఇతరుల గురించి. ఇప్పుడు తన సొంత చెల్లికే ఆ గతి పట్టింది. ఇప్పుడు హేమ వలన సువర్ణకు కూడా పెళ్లి కావడం కష్టం. అన్నీ తీరుగా ఉంటేనే ఎన్నో వంకలు వెతికి చూపిస్తున్నారు. ప్రత్యక్షంగా 10 మంది చూసింది హేమ కాపురం. ఇక వేరే వంక ఏం కావాలి? గోపాల్కి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. హేమ, సువర్ణ మనసులో మెదులుతున్నారు. రోజులా పక్క మీద పడుకుని చందమామని చూడలేకపోయాడు. తోటలో సువాసనలు అతని దాకా వచ్చి కూడా ఆహ్లాదపరచలేకపోయాయి. గోపాల్ చూపు కోసం చూసి చూసి విసిగి వేసారి పక్కకు జరిగిపోయాడు చందమామ. మరనాడే గోపాల్ బ్యాంకుకు వెళ్లి సువర్ణకి, హేమకి చెరో 10,000 వాళ్ల పేరుగా వేసి చెక్ బుక్ తీసుకెళ్లి సువర్ణకిచ్చాడు స్కూల్లో కలుసుకుని. ఎందుకన్నయ్యా? బాధగా అంది సువర్ణ. మీ పెళ్లిళ్ళ కోసమే ఉంచానమ్మా ఈ డబ్బు. మీకోసం ఉంచిన డబ్బు మీకు ఇస్తున్నాను, అవసరమైతే వాడుకోండి. ఆ తర్వాత 5 నిమిషాలు సువర్ణ, గోపాల్ మౌనంగా ఉన్నారు. ఇంకొస్తానమ్మా అన్నాడు శేఖర్. సువర్ణ ఏమీ మాట్లాడలేకపోయింది. గోపాల్ కనబడే వరకు అటే చూస్తూ నుంచుంది.
కనుమరుగవగానే ఒక నిట్టూర్పు వదిలింది. ఉన్న బంధాలన్నీ ఎంత తెంచుకున్నా, తెచ్చిపెట్టుకున్న అత్యవసర అనుబంధం అసలే లేకపోయినా గోపాల్ మట్టుకు శాంతిగా ఉండలేకపోతున్నాడు. ఎంత వద్దనుకున్నా వంచింపబడ్డ హేమ, అక్కను కాదనలేని సువర్ణ జ్ఞాపకం వస్తూనే ఉన్నారు. కావాలని హాస్పిటల్లో తనకున్న పనేగాక కాంతి కూడా పులుంకుని చేయసాగాడు. ఇంటికొచ్చి పుస్తకం పట్టుకుంటే తెల్లవారుజామున 4 అయినా నిద్ర పట్టదు. గంట 2 గంటలు పడుకోవడమే కష్టంగా ఉంటోంది. అది నిద్రలో ఉన్నాడో స్వప్నావస్థో తనకే తెలీదు. మగతగా పడుకున్నా మేల్కొన్నట్టే అనిపించేది గోపాల్కి. పైకి మాత్రం గంభీరంగా ఉండేవాడు. కాలకృత్యాలు యథావిధిగా జరిగిపోతున్నాయి. ఒకరోజుకి రెండవ దినానికి ఏమాత్రం తేడా లేకుండా కాలం గడిచిపోతోంది. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే గోపాల్కి హఠాత్తుగా జ్వరం వచ్చింది. తనకు బుద్ధి తెలిసిన తర్వాత జ్వరం రావడం లంకణాలు ఎరుగడు. మొదటి రోజు ఓపిక చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. మందు వేసుకున్నాడు. రెండో రోజు ఇంట్లోనే ఉండి పాలు కాచుకుని తాగాడు. మూడవ రోజు ఉదయం 8 గంటలకు నీరసంగా లేచాడు. మొహం కడుపు నూస్తుంటే శేఖర్ అడిగాడు, ఒంట్లో కులాసాగా లేనట్టుంది. లేదండి. ఎప్పటినుంచి? మొన్నటి నుండి జ్వరం వస్తోంది. తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నించాడు. పని మీద అటుకేసొచ్చిన రాధతో అన్నాడు శేఖర్. గోపాల్కి జ్వరం వస్తోందట రాధా, కాస్త నువ్వు కనిపెట్టుండాలి. అలాగే. రాధ గోపాల్ కేసి జాలిగా చూసింది. గోపాల్ తల వంచుకున్నాడు. మీరు మొహమాట పడకూడదు. ఇదే మాకేదైనా ఆపదొచ్చిందనుకోండి, మీరు సహాయం చేయకుండా ఉండగలరా అన్నాడు శేఖర్. ఇంకా తల వంచుకునే ఉన్నాడు గోపాల్. ఆయన పరిస్థితి చూసి రాధ లోపలికి వెళ్ళిపోయింది. వెనకనే శేఖర్ కూడా వెళ్ళాడు. గోపాల్ జ్వరం టైఫాయిడ్ అని తేలింది. రాధ టైం ప్రకారం మందిచ్చి బత్తాయి రసం కావలసినవన్నీ అమర్చి పెడుతోంది. గోపాల్ కంటే ఎక్కువ ఆమెతో మాట్లాడలేకపోతున్నాడు. మందులతో పాటే రాధ సేవ కూడా తోడవడంతో కష్టం లేకుండానే జ్వరం తగ్గిపోయింది. జ్వరంలో కూడా అంత సుఖం ఉందని గోపాల్ మొదటిసారిగా అనుకున్నాడు, అనుభవించాడు. కానీ రాధకి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేకపోయాడు. శారీరకంగా గోపాల్కి తగ్గిన మానసికంగా ఆరోగ్యవంతుడయ్యాడు. టైఫాయిడ్ ఈ విధంగా అతనికి కీడు కంటే మేలే ఎక్కువ చేసింది. జ్వరం వల్ల అతనికి కొత్తగా తెలిసింది రాధ అందం, పనితనం, అపూర్వమైన వ్యక్తిత్వం, మంచితనం, గంభీరం, ఓర్పు, నేర్పు, తెలివి. ఇంకా చెప్పాలంటే లోకంలో ఉన్న మంచి లక్షణాలన్నీ రాధవే. నిరాడంబరంగా ఉండే రాధ ఔన్నత్యం ముందు ప్రపంచంలోని ఉన్నతమైనదేదైనా తీసుకట్టే. చివరకు విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడు కూడా ఏమో అనుకున్నప్పుడు గోపాల్ కొంచెం భయపడ్డాడు. తను నాస్తికుడు కావడం లేదు కదా అని. రాధ గోపాల్ మనసులో ఎంత నిలిచిపోయింది అంటే రాధ గట్టిగా ఊపిరి పీలిస్తే కూడా తను ఉన్న చోటు నుంచి వినగలుగుతున్నాడు. కంటితో చూడకుండానే రాధ ఊహలు గోపాల్ మనసు చదవగలుగుతోంది. గోపాల్కి తెలియకుండా ఏ గుమ్మము దాటలేదు రాధ పెరట్లో ఉన్నా, వంట చేస్తూ కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా గోపాల్ చూస్తూనే ఉంటాడు. తనంత తాను ఏనాడు ప్రయత్నించకపోయినా హఠాత్తుగా రాధ ఇంట్లో ఎదురుపడితే ఆ తాలూకా ఆనందం ఆ రోజంతా అతన్ని ఉకిరిబికిరి చేస్తోంది. గోపాల్ సహజంగా ముభావమైన మనిషిని తెలుసుకున్న రాధ ఎన్నడూ అతనితో మాట్లాడడానికి ప్రయత్నించదు. అవసరమైతే శేఖర్ చేత చెప్పిస్తుంది. శేఖర్ చెబుతుండగా రాధ నోట్లోంచి వచ్చిన మాటను ఊహిస్తూ తన్మయుడవుతాడు గోపాల్. 2 నెలలు గడిచింది గోపాల్కి. తన పరిస్థితి తనకే భయం కలుగుతోంది. తన వల్ల జరగకూడదు జరుగుతుందన్న భయం ఏనాడు గోపాల్కి లేదు. అసలు గోపాల్కి రాధ మీద ఆరాధనాభావం తప్ప సంఘం తప్పుగా భావించే ఉద్దేశం ఎన్నడూ రాలేదు. కాని ఏ బంధం లేకుండా బ్రతుకుదాము అనుకుంటున్న తనకి ఈ మానసిక పరిణామం వల్ల ఏం జరగబోతోందో అర్థం కావడం లేదు. పోనీ రాధతో స్వేచ్ఛగా మాట్లాడితే ఇంత గుబులు ఉన్నదేమో అనుకున్నాడు. కాని మొదటి నుంచి అలవాట్లేని గోపాల్ తెగించి రాధను పలకరించలేకపోయాడు. నిజానికి పక్క నుంచి వెళుతున్నా కన్నెత్తి చూడడమే ఎంతో ధైర్యం చేయడం లాంటిది గోపాల్కి. గోపాల్ గారు ఆందోళనగా హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు శేఖర్. ఏంటండి, ఏమైంది? అంతకంటే కంగారుగా అడిగాడు. రాధకి జ్వరం వస్తోందండి. కంఠంలో బాధ స్పష్టంగా తెలుస్తోంది. గోపాల్ వెంటనే శేఖర్ వెనకనే బయలుదేరి వెళ్ళాడు. మంచానికి అంటుకుపోయి పడుకునుంది రాధ. అంతకు క్షణం క్రితం వరకు గోపాల్ రాధని ఆరోగ్యంగా ఊహించుకున్నాడేమో. రాధని చూడగానే విస్మయం చెందాడు. థర్మామీటర్ నోట్లో పెట్టాడు గోపాల్. శేఖర్ కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు, షీఈజ్ క్యారియింగ్. ఎన్నాళ్ళ నుంచి వస్తోంది జ్వరం? శేఖర్ని అడిగాడు. ఏమో తెలియదు. ఇందాకే అనుమానం వచ్చి టెంపరేచర్ చూసుకుంది. అనుకున్నట్టే జ్వరం వచ్చింది. జ్వరం ఉన్న ఫీలింగ్ మాత్రం వారం రోజుల నుంచి ఉందట. అన్నం సహించడం లేదు. తిన్న 4 మెతుకులు ఎమడవు.
గోపాల్ జ్వరం తగ్గడానికి, వాంతులు తగ్గడానికి మందులు రాసిచ్చాడు. బలానికి టానికులు రాసిచ్చాడు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని చెప్పాడు. గోపాల్ వెంటే శేఖర్ వచ్చి ముందు హాల్లో కూర్చోమన్నాడు. గోపాల్ ఇబ్బందిగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. రాధ విషయంలో మీరు కాస్త శ్రద్ధ వహించాలండి అన్నాడు శేఖర్. తప్పకుండా. జ్వరం తగ్గిన తర్వాత హాస్పిటల్కి రమ్మనండి. నాకు తెలిసిన లేడీ డాక్టర్కి చెబుతాను, ఆవిడ చూస్తుంది. గోపాల్ గారు, మీరు మాట వరుస కండం అందరినీ చూసినట్టే చూడడం కాదు. రాధ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శేఖర్లోని ఆందోళన గోపాల్కి ఆశ్చర్యం కలిగించింది. గోపాల్ అన్నాడు, మీరు అనవసరంగా కంగారు పడకండి. మరేం పర్వాలేదు. మీరు సంతోషంగా ఉండి ఆవిడ్ని సంతోషంగా ఉంచండి. సాధ్యమైనంత విశ్రాంతి ఇవ్వండి. ప్రస్తుతం వంట నేనే చేస్తున్నానండి. అసలు ఆ వాసనే గిట్టడం లేదు రాధకి అన్నాడు శేఖర్. అన్యోన్యంగా ఉండే దంపతులకి ఇలాంటివి చెప్పనక్కర్లేదు అనుకున్నాడు గోపాల్. రాధ మంచం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి చూసి చూడనట్టు గదివంక చూశాడు. అల్మరాల్లో బత్తాయిలు, ద్రాక్ష, యాపిల్స్, దానిమ్మ, అరటిపళ్ళు, ఓవల్టీన్, హార్లిక్స్ కనపడ్డాయి. రాధ విషయంలో శేఖర్ చూపించే శ్రద్ధ గోపాల్కి ఎంతో తృప్తిని కలగజేసింది. శేఖర్ అన్నాడు, రాధ పుట్టింటి వారిది పల్లెటూరు. అందువలన కానుపుకు అక్కడకు పంపదలుచుకోలేదు. వాళ్ళు బస్తీలో ఉండుంటే నాకు కొంత బాధ్యత తప్పేది. రాధ కూడా బాగుండేది. ఇది మొదటిసారి కాబట్టి జాగ్రత్త అవసరం. పల్లెటూరుకు పంపడం అంత శ్రేయస్కరం కాదు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదే. శేఖర్ని సమర్థిస్తూ అన్నాడు గోపాల్. తర్వాత ఓ పావుగంట పిచ్చాపాటి మాట్లాడి వెళ్లిపోయాడు గోపాల్. గోపాల్ మనసు శూన్యంగా ఉంది. అది వరకు ఎప్పుడైనా అనుకునేవాడు, తను రాధతో మాట్లాడాలి, ఆమె మాటలు వినాలి, ఎలాగైనా సరే రాధతో మాట్లాడే అవకాశం వస్తే బాగుంటుందని. కాని ఆ అవకాశం ఈ విధంగా వస్తుందని మాత్రం అనుకోలేదు. డాక్టర్గా కూడా ఆమెతో మాట్లాడలేకపోయాడు. శేఖర్ని అడిగి తన అవసరం తీర్చుకున్నాడు. రాధకి జ్వరం, వాంతులు 4 రోజుల్లోనే తగ్గాయి. అన్నం మాత్రం సహించడం లేదు. ఎక్కువగా పళ్ళరసం, పళ్ళు, ఓవల్టీన్ తీసుకుంటోంది. రాధని లేడీ డాక్టర్కి పరిచయం చేయడంతో గోపాల్ తన బాధ్యత తీర్చుకున్నాడు. గోపాల్ చెప్పడం వల్ల, సహజమైన ఆవిడ మంచితనం వల్ల రాధ పట్ల శ్రద్ధ చూపిస్తోంది లేడీ డాక్టర్. మరో 3 నెలలు సంతోషంగా గడిచాయి. రాధ డాక్టర్ సలహా మీద టానికులు వాడుతోంది. బలవర్ధకమైన ఆహారం తింటోంది. రంగు పెరిగింది, నునుపు తేలింది. చూడ్డానికి చాలా అందంగా కనబడుతోంది. శేఖర్ వెంటుండి రాధని ఎంతో ప్రేమగా చూసుకోవడం విధికి కన్ను కుట్టింది. శేఖర్కి పూనా బదిలీ అయింది. ప్రమోషన్ మీద వెళ్ళకపోతే మళ్ళా ప్రమోషన్ రాదు. కొంతకాలం సెలవు పెడదామంటే సెలవులన్నీ ఎప్పుడో ఖర్చైపోయాయి. మెడికల్ గ్రౌండ్స్ పైన కూడా సెలవు తీసుకుని ఇంట్లో కూర్చోవడం జరిగింది. తోటి ఉద్యోగులంతా శేఖర్ని ప్రశంసిస్తుంటే శేఖర్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. పూనాలో ఇల్లు దొరికే వరకు పుట్టింట్లోనే ఉంటానంది రాధ. శేఖర్కి ఆ పల్లెటూరు, ఆ స్థితిలో ఉన్న మనిషిని పంపడం, అక్కడ పురుడు పోసుకోవడం ఏమాత్రం ఇష్టం లేకపోయింది. శేఖర్ ఆలోచించి అన్నాడు, ఎంత ఎక్కువ అద్దైనా సరే వెంటనే ఇల్లు చూసి 15 రోజుల్లో నిన్ను తీసుకువెళ్తాను. ఈ 15 రోజులు కష్టమనుకోకుండా ఇక్కడే జాగ్రత్తగా ఉండు రాదా. మీతోనే వచ్చేస్తాను. హోటల్లో దిగి ఇల్లు చూసుకుందాం. పూనాలో ఇల్లు దొరకడం కష్టం అనుకుంటాను రాదా. తొందరపడి నిన్ను తీసుకువెళితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా శక్తి కొద్దీ ప్రయత్నం చేసి ఇల్లు దొరకగానే వచ్చి నిన్ను తీసుకువెళతాను. ప్రయాణం రేపనగా శేఖర్ మనసంతా ఆందోళనతో నిండిపోయింది. రాధని చంటి పిల్లని ఒప్పజెప్పినట్టుగా ఒప్పజెప్పాడు గోపాల్కి. ఆ పరిస్థితుల్లో శేఖర్ని చూస్తే గోపాల్కి చాలా జాలేసింది. తనే అటువంటి పరిస్థితుల్లో ఉంటే గోపాల్ ఆలోచించసాగాడు. బహుశా ప్రమోషన్ వదులుకునేవాణ్ణి. ప్రమోషన్ వదులుకోవడం అన్నది మంచి పని కాదు. శేఖర్ చేస్తోంది సరైంది. కానీ తనకి ఎందుకో అలా అనిపిస్తోంది. నిజంగా అలాంటి పొజిషన్ తనకొస్తే రాదు. తనకి రాదు. తను తెచ్చుకోడు. నిద్ర పట్టక గోపాల్ పక్క మీద పొర్లుతున్నాడు. పలకరించడానికి ఆ రోజు చందమామ లేడు. చీకట్లోనే పడుకున్నాడు. హఠాత్తుగా రాధ గొంతు సన్నగా వినిపించింది. ఎన్నడూ లేంది ఆ రోజు గోపాల్ ఆసక్తిగా వినసాగాడు. ఎందుకో నాకు భయంగా ఉందండి. ఒక్కదాన్నే ఉండాలి. నేను వచ్చి తీసుకువెళతాను కదా. మీ అమ్మగారికి ఉత్తరం రాశావు. ఆవిడ రానే వస్తారు. గోపాల్ గారు ఉండనే ఉన్నారు. ఏమైనా పనుంటే ఆయనతో చెప్పి చేయించుకో. ఆయన మొహమాట మనిషిని. నువ్వు కూడా మొహమాట పడితే బాగుండదు. రాధ మౌనంగా ఊరుకుంది. మన పాప అదృష్టవంతురాలు కాబట్టే ఈ టైంలో నాకు ప్రమోషన్ వచ్చిందేమో. చిన్న సవరణ వీల్లేదు. ఏం నీ మాట ఎందుకు నెగ్గాలి? కాదు రాధా, మొదటిసారి ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మి అంటారు. అందుకని నాకు విష్ణువు కావాలి. వీల్లేదు. చూద్దాంగా ఎవరి పంత నెగ్గుతుందో. పాప చూడు రాదా, పుట్టక ముందే మనని వేరు చేస్తోంది. ఊరుకోండి.
మరి వెళ్ళిపోతున్నాను కదా అని ఒకసారి దగ్గర తీసుకుందామంటే వీలు కానివ్వడం లేదు కదా. గోపాల్ లేచి వెళ్లి తోటలో కూర్చున్నాడు. గంట తర్వాత నిద్ర పట్టబోతుంటే లోపలికొచ్చి పక్కపైన పడుకున్నాడు. ఇంకా పడుకోలేదా రాదా? నిద్రలో అంటున్నాడు శేఖర్. "ఉహుం, ఇప్పుడే వస్తోంది. నేను వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే చేస్తావా? ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్ళు మూసుకుని పడుకో." 2 నిమిషాల్లో మళ్ళా శేఖర్ గురక సన్నగా వినబడుతోంది. శేఖర్ వెళ్లి 3 రోజులైంది. 3 రోజులకే రాధకి ఒంటరిగా ఉండడం దుర్భరంగా ఉంది. పని కూడా చాలా తగ్గింది. తను ఒక్కదానికి ఏమీ చేయబుద్ధి కాదు. ఏదైనా ఒక్క ఆధారు చేసి పెరుగు వేసుకుని తింటోంది. అది శేఖర్తో కబుర్లు చెబుతూ తిన్నంత ఎలా తినగలదు? రాధ ఒంటరితనం మరీ ఇంత కష్టంగా ఉంటుందని ఊహించలేదు. ఇంత కష్టమని ముందే తెలిస్తే శేఖర్తోనే వెళ్ళిపోయి ఉండేది. గోపాల్కి లాగానే రాధ కూడా తోటలో మొక్కలు, పూలు, పక్షులు, చంద్రుడు, కింద మట్టి, పైన ఆకాశం, గేటు, రోడ్డు మీద పోయే మనుషులు కాలక్షేపమయ్యారు. గోపాల్ సంతోషంగానే ప్రకృతిని తిలకిస్తాడు, ఆనందిస్తాడు. రాధ గడవడం కోసం మనసులో శేఖర్ని పెట్టుకుని ప్రతి పువ్వుని, కాయని, ఆకుని పలకరిస్తోంది. ఎప్పుడూ ఎంతో ఆసక్తితో చదివే పుస్తకాలంటేనే విసుగు పుడుతోంది రాధకి. మధ్యాహ్నం 12 గంటలైంది. కళ్ళు మూసుకుని పడుకునున్న రాధకి పోస్టు మనిషి కేక వినపడింది. అప్పటిదాకా ముందు హాల్లో కూర్చుని పోస్టు కోసం ఎదురు చూసి నిరాశ చెంది అప్పుడే పడుకున్న రాధ ఎంతో సంతోషంతో వెళ్లి కవర్ అందుకుంది. ఉత్తరం తల్లి దగ్గర నుంచి వచ్చింది. నిరాశపడ్డా అమ్మొచ్చిన వంటతనం తప్పుతుందన్న ఆశతో కవర్ విప్పింది. పాపా, నేనొచ్చి నీకక్కడే పురుడు కొయ్యాలని రాశావు. నీకు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి తెలిసిందే కదా. ఈ పరిస్థితుల్లో ఈ వయసులో ఆయన్ను వదిలి రావడం ఎంత కష్టమో నువ్వే ఆలోచించగలవు. నువ్విక్కడికి రావడం అన్ని విధాలా బాగుంటుంది. ఊళ్ళో అంతా మొదటిసారి అమ్మాయిని తీసుకురాలేదా అని అడుగుతున్నారు. వాళ్ల కోసం కాదు గాని నువ్వు వస్తే బాగుంటుంది. నువ్వు వస్తానంటే అమ్మాయిని పంపుతాను. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దవాళ్ళు ఎవరూ దగ్గర లేరు కాబట్టి డాక్టర్ చెప్పిన విధంగా నడుచుకో. ఏమాత్రం కులాసాగా లేకపోయినా డాక్టర్ సలహా తీసుకో. ఇక్కడికి వస్తానంటే సరే, లేకపోతే మనవడు పుట్టగానే టెలిగ్రామ్ ఇప్పించు. కనీసం అప్పుడైనా మా ఇంటికి తెచ్చుకుంటాం మీ ఇద్దరిని. అన్నయ్యలు వదినలు కులాసాయే. ఆశీర్వచనాలతో మీ అమ్మ. ఉత్తరం చదివిన రాధకి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళిపోదామనిపించింది. ఆయనకేం తెలుస్తుంది తన బాధ? నిజంగా ఈ సమయంలో అమ్మ దగ్గర ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. శేఖర్ తన దగ్గరే ఉండుంటే ఆ దారి వేరు. రాధ మనసు పరిపరి విధాల ఆలోచించసాగింది. చివరికి శేఖర్ అనుమతితో తల్లి దగ్గరికి వెళ్లడానికే నిశ్చయించుకుంది. ఆ రోజు సాయంత్రం గోపాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాధ. గోపాల్ వచ్చి తన ఇంట్లోకి వెళుతుండగా రాధ గొంతు సరిచేసుకుంది. గోపాల్ని ఎలా సంబోధించాలో తెలియని సందిగ్ధంలో. గోపాల్ వెంటనే వెనకకు తిరిగి కులసాగా ఉంటోందా అని అడిగాడు. ఏం కులసా అండి, శారీరకంగా ఏ బాధ లేదు గాని మనసు మాత్రం బాగుండడం లేదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామనుకున్నాను అంది రాధ. మీరు వెళ్ళడం గోపాల్ గారికి ఏమాత్రం ఇష్టం లేదు అన్నాడు గోపాల్. అందుకే మీరు ఒక పని చెయ్యాలి. ఈ రోజు మీరు ఆయనకి టెలిగ్రామ్ ఇవ్వండి, నేను వెళ్ళిపోతానని. అలాగే ఇస్తాను, కానీ మీరంత హఠాత్తుగా వెళ్ళిపోతున్న కారణం చెబుతారా? ఏం లేదు, ఒక్కదాన్ని ఉండాలంటే తోచడం లేదు. మీరు ఆయనకి వెంటనే టెలిగ్రామ్ ఇవ్వండి. అలాగే. గోపాల్ వెంటనే తలుపు తాళం వేయబోయాడు. కాఫీ తాగి వెళ్ళండి, అంత తొందరేం లేదు అంది రాధ. గోపాలు తాళం తీసి ఫ్లాస్కులో కాఫీ గ్లాసులో పోసుకున్నాడు. గోపాల్ రోజు కాఫీ కోసం 2 పూట్ల హోటల్కి వెళుతుంటే శేఖర్ ఇంట్లోనే కాఫీ కాచుకుని 2 పూట్ల తాగమని సలహా ఇచ్చాడు. అలా చేయని పక్షంలో తమ ఇంట్లో నుంచి మంచి కాఫీ తీసుకొస్తానన్నాడు. ఆ రెండో మాటకి భయపడి రుచిగా తాగొచ్చు కదానని ఇంట్లోనే కాస్తున్నాడు. ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా కాఫీ తాగి టెలిగ్రామ్ ఇవ్వడానికి బయటికి వెళ్లాడు గోపాల్. మరనాడు 10 గంటలకల్లా పోస్టు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాధ. తను పుట్టింటికి వెళతానని టెలిగ్రామ్ ఇప్పించిన శేఖర్ వెంటనే ఇల్లు చూస్తే పోనా వెళదామనుంది రాధ మనసులో. ఇల్లు దొరికే సూచనలున్నట్టు రాస్తాడేమోనని ఎదురు చూస్తోంది. శేఖర్ ఉండగా పొద్దున్నే లేవాలంటే బద్ధకం వేసేది. తప్పనిసరిగాను అయిష్టంగానూ లేచి ఇంట్లో పనులు చేసుకునేది. రాత్రులు ఎంత తొందరగా నిద్రపోవాలనుకున్నా 10 గంటలకు ముందు పడుకోలేకపోయేది. పని ఎక్కువ లేకపోయినా తోచకపోవడం అంటూ ఉండేది కాదు. ఉన్న పనులని తెముల్చుకుని వచ్చేసరికి కాఫీ తయారు చేస్తూ ఎదురు వెళ్లడం అలవాటు. ఆ నిరీక్షణలో ఆనందం ఉంది. పరోక్షంలో ఉన్న శేఖర్ గురించి తెలుసుకోవాలని కుతూహలపడుతూ నిరీక్షించే ఈ నిరీక్షణలో ఆశతో కూడిన బాధ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పోస్టు మనిషికున్న విలువ ఎవరికీ లేదేమో. వచ్చిన ఉత్తరాల్లో కొన్నింటి కోసమైనా పోస్టు మనిషి కోసం ఎదురు చూస్తారు. అతని రాకడకున్న విలువను బట్టి అతనికి గౌరవం పెరుగుతుంది.
రోడ్డు వైపుకు చూస్తున్న రాధ పని మనిషి అటు వెళ్లడం చూసి గట్టిగా పేరు పెట్టి పిలిచింది. పని మనిషి లోపలికి రాగానే ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. చౌదాలు తెచ్చుకోవడానికి పోతున్నాను అమ్మగారు. పోస్ట్ అతను ఎక్కడైనా కనపడ్డా అని అడిగింది. వచ్చినా తనకు ఇవ్వకుండానే ఇల్లు దాటి వెళ్ళిపోయాడేమోనని. నా పని మీదకెళ్ళి ఇప్పుడే వచ్చినా నేను చూడలే అమ్మగారు. రాధకి వెంటనే అనవసరంగా ఎందుకు అడిగాని అనిపించింది. పని మనిషి వెళ్ళిపోయింది. రాధ రోడ్డుకేసే చూస్తోంది. తన గదిలో నుంచి అంతా విన్న గోపాల్కి రాధ ఇంకా అనవసరంగా నిరీక్షించడం అంత మంచిది కాదు అనిపించింది. గడియ వేసి గుమ్మం దగ్గర నుంచునన్నాడు. ఈరోజు ఆదివారం అండి. అప్పటిదాకా గోపాల్ ఇంట్లోనే ఉన్నాడని గమనించని రాధకి ఆశ్చర్యము, బయటపడిపోయినందుకు సిగ్గు ఒక్కసారిగా కలిగాయి. గోపాల్ గదిలోకి వెళ్లి రేఖలో నుంచి 4 పుస్తకాలు తీసి రాధకి దూరంలో ఉన్న ఒక కుర్చీలో పెట్టి, మీరు చదవండకపోతే పుస్తకాలు చదవండి, చాలా బాగుంటాయి అన్నాడు తల వంచుకొని. అలాగే అని చెప్పి రాధ పుస్తకాలు తీసుకుంది. చదవాలన్న ఆసక్తి లేకపోయినా కూడా. గోపాల్ వెళ్లి తలుపు వేసి గడియ పెట్టుకుని చదువుతున్న పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. సోమవారం శేఖర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాధకి కవరు గోపాల్కు ఇంగ్లాండ్ లెటర్ రాశాడు. ఇంగ్లాండ్ లెటర్ టేబుల్ మీద పడేసి కవర్ చించింది రాధ. రాధా, ఎలా ఉన్నావు? ఒంటరితనం కొంచెం కష్టంగానే ఉందేమో. వేళకు సరిగ్గా అన్నీ తింటున్నావా? పళ్ళు తెప్పించుకుంటున్నావా? టానిక్స్ తాగుతున్నావా? నువ్వు రాసే ఉత్తరంలో పొద్దుటి నుంచి పడుకోబోయే వరకు ఏం చేస్తున్నావో రాయాలి. రాధా, మన బుజ్జి పాప ఏమంటోంది? నీకేమైనా ట్రబుల్ ఇస్తోందా? నీ దగ్గర ఉండగా ఏమీ లేదు గాని ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి పాప మీద బెంగగా ఉంది. పుట్టగానే టెలిగ్రామ్ ఇప్పిస్తావు కదూ? నేను గోపాల్ గారితో చెబుదాం అనుకున్నాను. కాని ఏదో మొహమాటం, సిగ్గు అడ్డొచ్చింది. ఈయనకు మరీ ఇంత తొందర ఏమిటి? పుట్టేదాకా ఆగేటట్లు లేడే అనుకుంటాడేమో అనిపించింది. శేఖర్ రాధని పుట్టింటికి వెళ్లొద్దని, 1 నెల రోజులు ఏదో విధంగా బాధపడమని, తన కోసం తన మాట మీద 1 నెల గడిపి పాప పుట్టగానే వెళ్లమని రాశాడు. అదే రోజు గోపాల్ కూడా ఆ విషయమే వేరే విధంగా రాశాడు. ఇక నెల రోజుల వరకు ఒక్కదాన్ని ఉండక తప్పదు అనుకున్న రాధకు ఒక రకమైన నిశ్చలత్వం వచ్చింది. గోపాల్ ఇచ్చిన పుస్తకాలు తీసి చూసింది. పుస్తకాలు 3 పూర్తి కావడానికి 10 రోజులు పట్టింది. ఈ 10 రోజుల పరిచయంతోనూ గోపాల్ రాధతో కాస్త చొరవగా మాట్లాడుతున్నాడు. పుస్తకాలు చదవడం పూర్తి కాగానే తిరిగి గోపాల్కి ఇచ్చింది రాధ. అవి తీసుకుంటూ, ఇంకా ఏమైనా ఇవ్వమంటారా అని అడిగాడు గోపాల్. వద్దండి, 2 రోజుల వరకు ఏమీ చదవదలుచుకోలేదు. మీరెప్పుడు కావాలనుకుంటే అప్పుడు అడిగి తీసుకోండి అన్నాడు గోపాల్. ఆ రోజు రాత్రి 10 గంటల వేళ తలుపు కొట్టిన చప్పుడుకి లేచాడు గోపాల్. రాధకి తోడుగా పడుకుంటున్న పని మనిషి తలుపు కొడుతోంది. గోపాల్ తలుపు తీయగానే కంగారుగా అంది, అమ్మగారికి పొట్టనొప్పి, దావఖానకు తీసుకుపోవాలి. గోపాల్ వెంటనే బట్టలు వేసుకుని స్కూటర్ మీద వెళ్లి టాక్సీ తీసుకొచ్చాడు. రాధ, పని మనిషి టాక్సీలు ఎక్కారు. గోపాల్ స్కూటర్ మీదే హాస్పిటల్కి వెళ్లాడు. డాక్టర్ రాధని పరీక్ష చేసి చూసింది. ఆమెకి అసలు నొప్పులు కావని చెప్పి ఇంజెక్షన్ చేసి మందిచ్చింది. గోపాల్ ఇంటికొచ్చేశాడు. రాధ ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారి పొద్దున్న గోపాల్ హాస్పిటల్కి రాకముందే పని మనిషితో ఇంటికొచ్చేసింది. అప్పుడే బట్టలు వేసుకుని రాధను చూడ్డానికి బయలుదేరిన గోపాల్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అనవసరంగా హంగామా చేసినందుకు సిగ్గుపడి గోపాల్ వంక చూడలేకపోయింది. హాస్పిటల్కి వెళ్లబోతూ రాధని పలకరించడానికి వెళ్ళాడు గోపాల్. రాధ బియ్యం కడుగుతోంది. మీరు రెస్ట్ తీసుకోవాలండి. పని మనిషి చేత క్యారెట్ తెప్పించుకోండి. 2 రోజులు వంట చేయొద్దు. దానికోసం అనవసరంగా క్యారియర్ దేనికండి? మరీ అంత ఓపిక లేకుండా పోలేదు. గోపాల్ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాడు. మీరు ఈ విధంగా మాట్లాడితే శేఖర్ గారిని పిలిపించాల్సి ఉంటుంది. ఆయన కోసమైనా మీరు విశ్రాంతి తీసుకోండి, వంట చేయొద్దు. రాధని వేళకి మందు తీసుకోమని చెప్పి గోపాల్ వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం గోపాల్ తోటలోకి వచ్చేసరికి రాధ తోటలో కూర్చునుంది. రాధ ఉండడం చూసి గోపాల్ వెనక్కి వెళ్ళిపోతుండగా రాధ పిలిచింది. గోపాల్ ఆమెకు కొంచెం దూరంలో ఉన్న పచ్చిక మీద కూర్చున్నాడు. గోపాల్కి రాధతో ఏమేమో మాట్లాడాలని, తన మనసంతా ఆమె ముందు పరవాలని, తనకు ఆమె ఆత్మీయురాలన్న సంగతి ఆమె తెలుసుకోవాలని క్షణం అనుకున్నాడు. కాని వెంటనే తనను తాను అదుపులో ఉంచుకుని మొక్కలకేసి చూస్తున్నాడు. ఈరోజు సువర్ణ వచ్చిందండి, రాధంది. హేమ అంత యాక్టివ్గా ఉండేదా? ఇప్పుడు ఇల్లు కదిలి బయటకు వెళ్లడం లేదట. వేళకి సరిగ్గా తిందట. ఎక్కువసేపు విచారంగా పడుకునే ఉంటోందట. గోపాల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ముఖం గంభీరంగా మారింది. రాధ చెప్పుకుపోతోంది. రవి వచ్చి ఎటైనా వెళ్ళిపోదాం. మనం ఇక్కడే ఉండద్దు. ఏ చట్టము సంఘము మనని ఏమీ చేయలేని చోటుకు వెళ్ళిపోదాం అన్నాడట.
హేమ సమాధానం చెప్పకపోగా అతని ముందు నుంచి వెళ్ళిపోయిందట. రవి కూర్చుని కూర్చుని వెళ్ళిపోయారట. గోపాల్ బాధతో ఎడమ అరచేయి నుదుటి మీదకు పోనించి నొక్కుకున్నాడు. నెమ్మదిగా నిట్టూర్పులు వదులుతున్నాడు. గోపాల్ పరిస్థితి చూసి రాధ ఎందుకు చెప్పానా అని బాధపడింది. 10 నిమిషాలు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. సువర్ణని నేనొచ్చేదాకా ఉంచలేకపోయారా? నేను ఉండమని అన్నాను. సువర్ణ ఇంతవరకు అన్నయ్యకు మా వలన జరిగిన అవమానం చాలు, ఎదురుపడి కూడా ఇంకా ఆయన్ను బాధపట్టదలుచుకోలేదు అంది. సువర్ణైనా పెళ్లి చేసుకుని ఇంటిదైతే కొంతలో కొంత తృప్తి నాకు అన్నాడు గోపాల్. సువర్ణ అసలు పెళ్లి చేసుకోదట. చేసుకున్న వాళ్ళంతా ఏం సుఖపడుతున్నారో అంది. అందులో నిజం లేకపోలేదనుకోండి, కానీ ఒంటరి జీవితం గడపడం కంటే కష్టాలతో కూడుకున్న వైవాహిక జీవితమే నయమనిపిస్తోంది అంది రాధ. పెళ్లి చేసుకున్న వాళ్లకు ఒంటరి జీవితం గడపడం కష్టం గాని ఆ జన్మాంతం అలాగే ఉండదలుచుకున్న వాళ్ళకి అదేమంత బాధాకరంగా ఉండదు. జీవితం క్రమబద్ధంగా నడుస్తూ ఉంటుంది. ఏ చీకు చింత బాదరబందీ ఉండవు. హఠాత్తుగా ప్రాణం పోయినా వాళ్ళు పోయినందుకు జీవితమంతా బాధపడాల్సిన వాళ్ళు ఉండరు. కానీ ఇవన్నీ నేను మగవాళ్ళ విషయంలో చెబుతున్నాను. మగవాళ్ళకైనా కష్టం సుఖం పంచుకోవడానికి తోడు అవసరం. సుఖం అన్నది కొట్టి పారేయండి, అది చాలా సంసారాల్లో ఉండడం లేదు. చుట్టూ ప్రపంచంలో చూస్తున్నాం కదా, భర్త మంచివాడైతే భార్యలో లోపం ఉంటుంది, భార్య మంచిదైతే భర్త ప్రవర్తనలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఇద్దరూ సరిగ్గా ఉండి అన్యోన్యంగా దాంపత్యం సాగిస్తుంటే ఎవరికొకరికి దీర్ఘవ్యాధి, లేకపోతే పిల్లలు ఉండరు. అన్ని విధాలా ఉండి శాంతి సౌఖ్యాలతో ఉంటున్న వాళ్ళు 1000కొకరుంటారేమో అన్నాడు గోపాల్. మీరన్నది నిజమే గాని వయసులో ఉన్నప్పుడు కష్టాలు అనుభవించిన ముసల్తనంలో ఒకరికొకరు ఆసరాగా ఉంటారు కదా. ఇద్దరూ ముసల్తనం వచ్చే వరకు బ్రతకాలి కదా. బ్రతికితే ఒకరికి రెండో వారు ఆసరా అవుతారు. బ్రతుకున్న మనిషికి పోయిన మనిషి వచ్చి చేయడు కదా. ఎంత కాదనుకున్నా కడుపును పుట్టిన పిల్లలకు తప్పదు కదా. ఎంత కడుపును పుట్టిన పిల్లలైనా డబ్బుని బట్టి అభిమానం చూపుతారు. ఏ ఆధారం లేని తండ్రిని చివరి వరకు అభిమానంతో చూడగలిగిన కొడుకులున్నా వాళ్ల భార్యలు అంగీకరించాలి కదా. లోకం కోసమని విసుకుంటూ కసురుకుంటూ ఎప్పుడు దాటిపోతాడా అని ఎదురుచూస్తూ కూర్చుంటారు. మీరు ఎన్నైనా చెప్పండి, ఏ అనుభవమూ లేకుండా పెరిగి తరిగిపోవడం నాకు నచ్చదు. వైవాహిక జీవితంలో కష్టాలున్నా ఆ ఆనందం వేరు. ఏమో, నా మటుకు నాకు ఆ కష్టాల్లో అనుభవించే సుఖం కంటే నిశ్చలంగా సాఫీగా సాగిపోయే వైవాహిక జీవితమే నయమనిపిస్తోంది. పెళ్లి చేసుకుంటే మీరు ఈ విధంగా మాట్లాడలేరు. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా అవివేకంగా ప్రవర్తించానని విచారిస్తారు. అది నేను పెళ్లి చేసుకుని ఆవిడతో మనస్పర్ధలు లేకుండా సుఖంగా ఉన్నప్పుడు. మనస్పర్ధలు ఉన్నా కూడా సంసారపు జీవితపు కొత్త రోజుల్లో అలా అనుకుంటానేమో. మరో విధంగా జరిగితే అప్పుడు విచారించి లాభం లేదు. జీవితమంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తిరిగి అపార్థం చేసుకుంటూ చితికిపోవలసిందే. చచ్చే వరకు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేని భార్యాభర్తలు ఎందరో. ఇంత తెలిసిన వారు మీరే ఆవిడ చెప్పిన విధంగా నడుచుకుంటే ఏ బాధ ఉండదుగా. నాది ఒకళ్ళు చెప్పినట్లు నడుచుకునే తత్వం కాదు. నేను చెప్పినట్లు నాతో సంబంధం ఉన్నవాళ్ళు వినాల్సిందే. అదీగాక నాకు నాగరికులైన ఈ కాలపు ఆడవాళ్ల పద్ధతులు చాలా నచ్చవు. గోపాల్ ముఖంలో పట్టుదల కాఠిన్యం వ్యక్తమవుతున్నాయి. పోనీ మీ స్వభావానికి అనుగుణమైన మనస్తత్వం గల ఆవిని చూసి చేసుకోవచ్చుగా. చాలా మందికి మాటల్లో కనబడే సంస్కారం చేతల్లోకి వచ్చేసరికి ఉండదు. అసలు చాలా మంది ఆడవాళ్లు మొదట కొన్నాళ్లు అమాయకంగానే ఉంటారు. పెళ్ళై ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే కరుకుదేరతారు. వాళ్లకు సాక్షాత్తు భగవంతుడే వచ్చి చెప్పినా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోరు. రాధ నవ్వి, మీరు ఆడవాళ్ల మనస్తత్వం గురించి బాగానే పరిశోధన జరిపినట్లున్నారు. చూడడం లేదు, తోటి డాక్టర్లు చెబుతుంటే వినడం లేదు అన్నాడు గోపాల్. రాధ గోపాల్ చాలా ఆలోచించి పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడని గ్రహించింది. కాని ఆ విషయం అంతటితో ఆపివేయడం ఇష్టం లేకపోయింది. అందుకే మరి ఆడవాళ్ళు మాత్రం ఎందుకు చేసుకోవాలి? సువర్ణ ఒక ఇంటిది కాకపోతే ఏం అంది. నిజానికి ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా ఎవరి అండా లేకుండా సుఖంగా కాలం గడిపితే సంతోషించదగ్గ విషయమే. కాని దేశ కాల పరిస్థితులు అనుకూలించవు. వాళ్ల స్త్రీ జాతే వాళ్లను కించపరుస్తుంది. ఈ రోజుల్లో బ్రహ్మచారుల సంఖ్య చాలా పెరిగిపోయింది. అవును, ఆడవాళ్లకి పెళ్లిళ్ళు కాక కన్యలుగా ఉండిపోతున్నారు. కాని కావాలని ఎవరు ఆ జన్మాంతా బ్రహ్మచారులుగా ఉండడం లేదే. మగవాళ్లలోనైనా నాకు మీరొకరే అట్లా కనపడ్డారు. గోపాల్ రాధ ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో తను పెళ్లి చేసుకోలేదనే వ్యధ స్పష్టమవుతోంది. గోపాల్ చిన్నగా నవ్వుతూ అన్నాడు, అప్పుడే నన్ను ఆ జన్మ బ్రహ్మచారి కింద కట్టిపారేకండి. నాకు ఏమంత వయసు ముదిరిపోయిందని అన్నాడు. అది కేవలం పైకన్న మాటేనని గ్రహించింది రాధ.
గోపాల్ మొక్కలకి నీళ్లు కొడుతున్నాడు అన్న మాటే గాని అతని సంధ్యా సమయం ప్రకృతి ఆకర్షించలేకపోయాయి. ఈ మధ్య అతని మనసంతా పూర్తిగా రాధల్లోనే నిండిపోయి ఉంటుంది. ఎన్నోసార్లు అనుకున్నాడు గోపాల్, అనవసరంగా మమతలు పెంచుకుంటున్నానేమో అని. నిజానికి శేఖర్ పూనా వెళ్ళిపోవడం తన కర్మ. శేఖర్ ఉంటే రాధతో తనకింత సాన్నిహిత్యం ఏర్పడి ఉండేది కాదు. రాధ గురించి తను తలుచుకుంటేనే హృదయం చిగురుచినట్లవుతోంది. ఎన్ని జన్మల అనుబంధమో ఇది, ఎంత కాలమో ఈ ఆరాధన. పని మనిషి రొప్పుతూ వచ్చి అమ్మగారిని దావకానికి తీసుకుపోవాలి అంది. గోపాల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాక్సీ తీసుకొచ్చాడు. రాధ సిగ్గుపడుతూ బాధని సాధ్యమైనంతగా అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ టాక్సీలో కూర్చుంది. రాధని పరీక్ష చేసి అసలు నొప్పులేనని చెప్పిన తర్వాత గోపాల్ శేఖర్కి టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ రాత్రి మరుసటి రోజు కూడా రాధ బాధపడుతూనే ఉంది. ఏవో ఇంజక్షన్లు ఇచ్చారు, కానీ లాభం లేకపోయింది. చివరకు సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి నిశ్చయించారు. రాధ శేఖర్ని గురించి అడుగుతూనే ఉంది. గోపాల్ వస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఒక్కసారి శేఖర్ను చూడందే నాకు ఆపరేషన్ చేయడానికి వీల్లేదు అంది రాధ. ఈ రకమైన ఆపరేషన్లు ఈ రోజుల్లో చాలా సక్సెస్గా అవుతున్నాయని, ప్రాణభయం ఏమీ లేదని చెప్పారు. ఆలస్యం చేయడం మంచిది కాదు అన్నారు. రాధ వాళ్ళ మాట వినలేదు. ఒక్కసారి ఆయన్ను చూడాలి అని కన్నీళ్లు పెట్టుకుంది. గోపాల్ హృదయం రంపంతో కోసినట్లయింది. కానీ వెంటనే కాఠిన్యం వహించి రాధ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆపరేషన్ కానివ్వడమే మంచిదన్నాడు. ఆపరేషన్ పూర్తయింది. పండంటి ఆడపిల్లను బయటకు తీశారు. రాధ స్పృహ లేకుండా పడుంది. గోపాల్ చేయదగిన ప్రయత్నమంతా చేశాడు. పెద్ద పెద్ద డాక్టర్లు, విదేశాల నుంచి తిరిగొచ్చిన వాళ్ళు, ఎందరి ప్రాణాలను పోతుండగా పట్టి తెచ్చిచ్చిన వాళ్ళు కూడా రాధ విషయంలో సందిగ్ధంగానే ఉన్నారు. 2 రోజుల నుంచి నిద్ర ఆహారం లేకుండా పీక్కుపోయిన ముఖంతో రాధ ఉన్న స్పెషల్ రూంలో ఆమె మంచం పక్కనే కుర్చీలో కూర్చున్నాడు గోపాల్. తన 28 సంవత్సరాల కాలగమనంలో ఏనాడు గోపాల్ భగవంతుణ్ణి ఏదీ అర్థించి ఎరుగడు. మొదటిసారిగా మనసారా రాధని బతికించమని వేడుకున్నాడు. శేఖర్ ఎంతో ఆతృతతో హాస్పిటల్లో అడుగు పెట్టాడు. గోపాల్ ముఖం చూసి ఏదో జరగబోతుంది అనుకున్నాడు. గోపాల్ శేఖర్ని అల్లంత దూరంలో చూడగానే దగ్గరికి వెళ్లి పరిస్థితి వివరించి చెప్పాడు. ప్రస్తుతం ఆక్సిజన్ ఇస్తున్నారని చెప్పాడు. తన నోటితో ఆ విధంగా చెప్పవలసి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. కుప్పగా కూలిపోయిన శేఖర్ని చూసి. రాధ తల్లి అన్న వచ్చారు. రాధ తల్లి ఏడుపుకి అంతులేదింకా. రాధలో చలనం కలిగించాడు భగవంతుడు. గోపాల్, రాధ తల్లి, శేఖర్, డాక్టర్తో పాటు నర్సులు కూడా అమితానందం పొందారు. రాధ తల్లి అంతెత్తు రాధ తనకి అప్పుడే పుట్టినట్లు సంతోషపడింది. 2 రోజుల వరకు రాధ సరిగ్గా మాట్లాడలేకపోయింది. డాక్టర్లు ఎవరిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. నెల రోజుల తర్వాత రాధ తల్లితో కలిసి పుట్టింటికి వెళ్ళింది. ఆ నెల రోజులు శేఖర్ కూడా రాధ, నర్మదతోనే సెలవు పెట్టి గడిపాడు. నర్మద మొదటి పుట్టినరోజుకు శేఖర్ పూనా నుంచి వచ్చాడు. పుట్టినరోజు నాటి స్వీట్స్, మిక్చరు ఎంతో ఆప్యాయంగా అంత దూరం నుంచి హైదరాబాద్ వరకు తెచ్చి గోపాల్కి ఇచ్చాడు. గోపాల్ ఆశ్చర్యపోతూ, పాప పుట్టి అప్పుడే సంవత్సరం అయిందన్నమాట అన్నాడు. తప్పటడుగులు వేసే పాపకి ఊహలో ఒక రూపం ఇవ్వలేక సతమతమవుతూ. శేఖర్ బాధగా నిట్టూర్చాడు. పాపకి పెళ్ళిడు వచ్చినా కూడా నేను పూనాలోనూ రాధ పుట్టింట్లోనూ ఉండాల్సి వచ్చేటట్టుందండి. అంత కష్టమా అక్కడ ఇల్లు దొరకడం అన్నాడు గోపాల్. చాలా కష్టం. దొరుకుతుందన్న ఆశ ఏమాత్రం లేదు. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఇక్కడి నుంచి ఎవరైనా అక్కడికి రావడానికి అనుమతిస్తే నన్ను ఇక్కడికి బదిలీ చేస్తారట అతని స్థానంలో. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరేమో. ఎందుకు పడరు? వాళ్ల జన్మస్థలం పూనా అయినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్లాలనే ఉంటుంది. ఒక అతను తనంతట తానే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తీరా నేను వెళ్ళి అడిగేసరికి ఏ మాట సరిగ్గా నాతో చెప్పలేదు. ఇతరాత్ర నేను తెలుసుకున్నది ఏమిటంటే, నేను ఏమైనా అతనికి డబ్బిస్తే అతను అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడు. మధ్యవర్తుల ద్వారా 500 రూపాయలు ఆ రోజే పంపాను. అసలైతే అతను 1000 రూపాయలు కావాలన్నాడట అన్నాడు శేఖర్. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు ట్యాంక్ బండ్ కేసు వెళ్లారు. శేఖర్ బెంచీలేవైనా ఖాళీగా ఉన్నాయేమోనని చూస్తుండగా రవి, అతని భార్య, పిల్లలు కనపడ్డారు. రవి శేఖర్ని పలకరించిపోయి వెనకున్న గోపాల్ను చూసి ఏం మాట్లాడకుండా నీటికేసే చూడసాగాడు. అతని ప్రవర్తనకు నొచ్చుకుని శేఖర్ కూడా ఏమీ పలకరించలేదు. ఎవరి కారణంగా వాళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖం వేసుకున్నారో అతని మాత్రం చలనం లేకుండా మామూలుగానే ఉన్నాడు. 10 నిమిషాలు మౌనంతో తిరుగుతూ గడిపారు. ఎవరో లేచిపోయి బెంచి ఖాళీ అవడంతో ఇద్దరూ కూర్చున్నారు.
కూర్చున్న తర్వాత శేఖర్ అడిగాడు, మీ సిస్టర్స్ను కలుసుకుంటున్నారా? ఆ, సువర్ణ 2-3 సార్లు వచ్చింది. విశేషాలు ఏమీ లేవు. హేమ కూడా సువర్ణ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తోందట. ఉద్యోగంలో చేరిన తర్వాత కాస్త మనుషుల్లో పడిందట. నేను ఒక మాట అనడానికి సాహసించచ్చా? అన్నాడు శేఖర్ సందేహంగా గోపాల్ ముఖంలోకి చూస్తూ. అడగండి, సందేహించవలసిన పనిలేదు. హేమకి మళ్ళీ పెళ్లి చేస్తే? హేమ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని నేను అనుకోను. అడగడం కూడా అనవసరం. కానీ సువర్ణ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. సువర్ణతో అంటే అటువంటి ప్రయత్నాలేమీ చేయొద్దు అంది. మగజాతి మీద నమ్మకం పోయిందట. మగవాళ్లంటే అసహ్యం వేస్తోందట. వరుసగా ఈ మగవాళ్ళందరినీ నుంచోబెట్టి ఒక్కొక్కళ్ళ పీక నొక్కేసినా నా కోపం చల్లారదేమో అంది. అలా మాట్లాడుతుంటే నేను ఇంకేం చెప్పగలను అన్నాడు గోపాల్. ఇద్దరూ ఇంటికి ప్రయాణం అయ్యారు. 2 నెలలు గడిచాయి. అనుకున్న ప్రకారం శేఖర్ పూనా నుంచి బదిలీ చేయించుకుని రావడం జరిగింది. శేఖర్ వచ్చిన 2 రోజులకే రాధ, నర్మదా కూడా వచ్చారు. గోపాల్కి నర్మదని వదలలేనంత ఆప్యాయత కలిగింది. అదీగాక గోపాల్ని రాధ కూడా వెనకట్లా వేరే వ్యక్తిగా చూడడం లేదు. రాధ చాలా చొరవగా గోపాల్ గదిలోకొచ్చి మాట్లాడుతోంది. శేఖర్ కూడా గోపాల్ని ఇంట్లో వ్యక్తిలాగానే చూస్తున్నాడు. ఇద్దరూ బలవంతం చేసి గోపాల్ని హోటల్ భోజనం మానిపించారు. కాఫీ, టిఫిన్, భోజనం తమింట్లోనే చేయాలన్నారు. ఊరికే అండం కాదు. లోపల వడ్డనైన తర్వాత శేఖర్ వచ్చి బలవంతాన పిలిచి తీసుకువెళ్లడంతో గోపాల్ పరిస్థితి ఇరకాటాన పడినట్టయింది. 15 రోజులు ఆ విధంగా గడిచిన తర్వాత గోపాల్ ఆ ఆప్యాయతకి, మర్యాదకి తట్టుకోలేకపోయాడు. ఇదివరకు రాధ మీద తనకున్న ఆత్మీయత, అనుబంధమే విడదీయరానివిగా ఉంటే ఇప్పుడు నర్మద మీద కూడా ఆప్యాయత రోజురోజుకి పెరిగిపోతుంది. తనంతటి ఒంటరిగాడికి ఇలాంటిది తగదనిపించింది గోపాల్కి. వెంటనే వేరే ఇల్లు వెతుక్కోవాలి అనుకున్నాడు. వేరే ఇల్లు దొరికే వరకు కూడా ఆ ఇంట్లో ఉండకూడదనుకున్నాడు. సామాన్ అక్కడ ఉంచేసి ఒక సూట్ కేసు, బెడ్డింగ్తో హోటల్లో ఉండి ఇల్లు చూసుకుందామనుకున్నాడు. బట్టలు సర్దుతుంటే గోపాల్ చేతులు వణికాయి. మనసు విలవిల్లాడింది. కాఫీ తీసుకొచ్చిన రాధ గోపాల్ బట్టలు సర్దడం చూసి ఆశ్చర్యపడింది. నేను వెళ్తున్నానండి. ఏ ఊరు? ఊరు కాదు, ఈ ఊళ్ళోనే. అంటే ఇల్లు ఖాళీ చేస్తున్నారన్నమాట, బాధగా అంది. గోపాల్ మౌనంగా ఊరుకున్నాడు. నీకే ఆలోచన ఎప్పటినుంచి? బహుశా మా ఇంట్లో భోజనం అది ఏర్పాటు చేసినందుకు మీకు కష్టంగా ఉందనుకుంటాను. అదే నిజమయ్యే పక్షంలో మీరు ఇదివరకట్లా హోటల్కి వెళ్ళి భోంచేయండి. దానికోసం ఇల్లు మార్చడం అనవసరం. గోపాల్ చెప్పేదానికోసం ఎదురు చూడకుండా ఖాళీ గ్లాస్ తీసుకుని రాధ వెళ్ళిపోయింది. పని మనిషి 7 గంటలకు క్యారియర్ తెచ్చిచ్చింది. రాధ క్యారియర్లో పెట్టి పంపిందేమో అనుకున్నాడు. గోపాల్ తెరిచి చూడగానే హోటల్ వంటకాలు, రుచులు నోటికి రుచిగా లేకపోయినా మనసుకి హాయిగా భోంచేశాడు గోపాల్. గోపాల్కి తన మనఃప్రవృత్తి తనకే అర్థం కాకుండా పోతోంది. తనకి రాధంటే అంతులేని అభిమానం. కాసేపు రాధ మాట్లాడి వెళ్లిన కొన్ని గంటల వరకు ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. వినబడుతున్న అలికిడిని, అడుగుల సవడిని బట్టి రాధ చేస్తున్న పనులు ఊహించుకుంటాడు. రాధ తలపుల్లో తనని తనే మరిచిపోగలడు అనడంలో సందేహం ఏమాత్రం లేదు. కాని రాధ తనని అతి మర్యాద చేస్తే భరించలేడు. రాధ నుంచి తనకి కావలసింది జాలి, అభిమానము, స్నేహపాత్రత కాదు. ఒకే ఒక్కసారి తన మనస్సుని తను చెప్పకుండానే అర్థం చేసుకుని తనకే నా మీద ప్రేమ ఉన్నదని తెలపాలని. అంతకంటే తనకి ఈ జీవితంలో కావలసింది ఏమీ లేదు. కాని అది తనకి సాధ్యం కాదు. నిజంగా రాధ నోటి నుంచి తన మాట వినగలిగితే రాధ మీద అసహ్యం కలుగుతుందేమో. శేఖర్ వంటి వాడిని మోసగిస్తోందని. తన ఆలోచనలు మరీ అధ్వానంగా పోతున్నాయి. పూర్వపు తన ప్రిన్సిపల్స్ పంక్చువాలిటీ ఏమైనట్టు? చివరికి తన ఆలోచనలు, ఆశయాలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయన్నది స్థిరత్వం కోల్పోయి ఊగిసలాడే స్థితికొచ్చింది. బహుశా తను ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఏ బాధ ఉండకపోవచ్చు. కానీ అది సాధ్యమయ్యేటట్టు లేదు. రాధా, శేఖర్ వచ్చిన దగ్గర నుంచి గోపాల్ సాయంత్రాలు తోటలోకి రావడం మానేశాడు. ట్యాంక్ బండ్ మీదకో, పార్కుకో, క్లబ్కో వెళ్లసాగాడు. ఒక సాయంత్రం గోపాల్ షికారుకనే బయలుదేరబోతున్నాడు. శేఖర్ గుమ్మం దగ్గరకొచ్చి నుంచున్నాడు. శేఖర్, సినిమాకు వెళ్తున్నామండి. మీరు ఎటైనా వెళ్ళినా పని మనిషి క్యారియర్ తెచ్చే టైంకి ఇంట్లోనే ఉండండి. మరిచిపోతారేమోనని రాధ చెప్పమంది అని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గోపాల్కి ఇంకెక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. తోటలోకొచ్చి కూర్చున్నాడు. గోపాల్ తోటంతా తిరిగి మొక్కను చాలా కాలం తర్వాత కలుసుకున్న స్నేహితుల్లా పలకరించి, పరామర్శించి తన యథాస్థానంలో కూర్చున్నాడు. గేటు దగ్గర చొప్పుడైంది. పాప పరిగెత్తుతూ వచ్చి గోపాల్ ఒళ్ళో కూర్చుంది. సినిమా చూడలేదేం అని అడిగాడు.
లేదు, ఇన్ని అబ్బాయిలు అంది నర్మద. రాధ, శేఖర్ కూడా ఇంట్లోకి వెళ్లకుండా తోటలోకి వచ్చేశారు. టికెట్ దొరకలేదేంటండి అన్నాడు గోపాల్. లేదండి. అబ్బా ఏం జనం! రెండో రోజు వెళ్లడం పొరపాటైంది. కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు అందరూ. మీరీ మధ్య తోటలోకి రావడమే మానేశారు అంది రాధ. రావడం లేదు అన్నాడు గోపాల్. తోట కూడా ఇదివరకటంత అందంగా లేదులేండి అన్నాడు శేఖర్. అవును, గులాబీ మొక్కలకేసి చూడలేకపోతున్నాం. పాప కోసమని విరివిగా కోయడం మొదలుపెట్టానండి. అడిగిన వాళ్ళకి ఎవరికిచ్చినా ఇందులో కొంతైనా సంతోషపడతారు కదా అనిపించింది. మనుషుల తర్వాతనే కదా మొక్కలు అంది రాధ. అంటే ఇదివరకు మీరు మొక్కలను సంతోషపెడుతున్నామనుకున్నారా? అప్పుడు మనమే ఆనందించేవాళ్ళం పూలతో నిండిన మొక్కలు చూసి అన్నాడు గోపాల్. మనం అంటే పరిమితమైన కొందరం మాత్రం ఆనందించేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది పిల్లలు సంతోషిస్తున్నారు. ఏమైనా రాధాదేవి గారు, మీరు పూలు ఎక్కువగా కోయడం బాగాలేదు. అడిగేవాళ్ళు కూడా మొక్కలకున్న పూలు అందం చూసి ఆనందించడం నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి మనం చెబితే పెద్దయిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోగలరు. నేనింతగా అంటున్నానని నొచ్చుకోరు కదూ? నొచ్చుకోవడం దేనికండి, నేను కూడా రోజు రాధతో చెబుతూనే ఉంటాను. నా మాట పెడచెవిని పెడుతోంది అన్నాడు శేఖర్ గోపాల్కి మద్దతిస్తూ. రాధ ఏమీ మాట్లాడలేదు. రాధను నొప్పించానేమోనని గోపాల్ చాలా బాధపడ్డాడు. ఈ విధంగా నొప్పించినందుకు క్షమించమని కోరదామనుకున్నాడు. కాని శేఖర్ ఏమైనా అనుకుంటాడేమోనని మానుకున్నాడు. చ, అదే తప్పు. శేఖర్ ఏమైనా అనుకునే విషయం రాధతో తను ఒంటరిగా మాట్లాడకూడదు. ఆ దొంగ బుద్ధి మంచిది కాదు. కల్మషం లేకుండా శేఖర్ ముందే మీ మనసు నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి అని అడిగితే అందులో తప్పు మాట ఏమీ లేదే. మీలో మీరే ఆలోచిస్తున్నారు ఏంటి అన్నాడు శేఖర్. ఏం లేదండి. తప్పకుండా ఏదో ఉండుండాలి అంది రాధ. చెప్పమంటారా అన్నాడు శేఖర్ కేసి చూస్తూ. ఊరికే మాట వరుస కన్నాను. నా ఉద్దేశం మీరు ఆలోచించేది చెప్పమని కాదు అన్నాడు శేఖర్. చెప్పొచ్చు అనుకుంటే చెప్పనియండి, కొంత కాలక్షేపం అవుతుంది అంది రాధ. చెబితే నవ్వుతారు. నవ్వమని మా వారి తరపున కూడా హామీ ఇస్తున్నాను అంది రాధ. గోపాల్ సంకోచిస్తూ, నేను తొందరపడి మాటలని రాధగారి మనసు నొప్పించానేమోనని ఆలోచిస్తున్నాను. మరేమీ పర్వాలేదు. మీరంతగా బాధపడవలసిన పనిలేదు. రాధ తరపున నేను చెబుతున్నాను. రాధ లోపలికి వెళ్లి ముగ్గురికి కాఫీ తీసుకొచ్చింది. కాఫీ ఇస్తూ గోపాల్తో రాధంది. మీకు ఏమైనా పెట్టాలన్నా ఇవ్వాలన్నా నాకు భయం, ఎక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతారోనని. అదేం కాదండి. లేకపోవడమేం, మా ఇంట్లో భోజనం. కాఫీ విషయంలో మొహమాటం లేదు. అది ఇంతకాలం తర్వాత. సరే తాగండి, చల్లారిపోతుంది. డిసెంబరు నెల బయట ఎండ కాస్తున్నా ఇంట్లో చల్లగానే ఉంటోంది. ఆ రోజు ఆదివారం గోపాల్ ఇంట్లోనే ఉన్నాడు. పావుగంటైనా కాకుండానే నర్మద చేతిలో పుస్తకం పక్కకు పెట్టి ఒళ్ళోకెక్కి కూర్చుంది. వెనకనే రాధొచ్చింది. ఆయనను చదువుకొనివ్వే రా అని పిలిచింది. కాని నర్మద మాత్రం వెళ్ళలేదు. పర్వాలేదులండి, తర్వాత చదువుతాను అని పుస్తకం కుర్చీ పక్క కింద పెట్టాడు. అన్నం తిన్నావా అడిగాడు గోపాల్ పాపని. నాన్న ఆచిపోయి అంది. ఎక్కడికి వెళ్లారు? పాప రెండు చేతులు పట్టుకుంటూ అడిగాడు. ఆఫీసులో ఎవరిదో పెళ్ళుందని వెళ్లారండి. మీరు కూడా కుర్చీ తెచ్చుకుని వేసుకోండి, నిలబడే ఉన్నారు అన్నాడు గోపాల్. 2 నిమిషాలు ఇద్దరి మధ్య మాటలేవు. రాధ ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. ఆమె ముఖ కవళికలను బట్టి గోపాల్ ఆమె ఏదో తీవ్రమైన విషయాన్ని గురించే యోచిస్తోంది అనుకున్నాడు. రాధ గోపాల్ కేసి సంశయంగా చూసి మాట్లాడబోయి ఆపేసింది. గోపాల్ అది గ్రహించాడు. మీరు ఏదో విషయమై మనసులో తర్జన భర్జనలు పడుతున్నట్టుంది. అవునండి, మీతో చెప్పడమా మానడమా అని ఆలోచిస్తున్నాను. చెప్పినా ఇబ్బంది లేదనుకుంటేనే చెప్పండి, లేకుంటే అనవసరం. నా మాటకు మీరు విలువిస్తారా? గోపాల్ మనసు చివుకుమంది. మీ మాటకే నేను విలువివ్వకపోతే నా మీద నాకే విశ్వాసం లేదన్నమాట ఉద్రేకంగా మనస్ఫూర్తిగా అన్నాడు గోపాల్. రాధ తన మీద గోపాల్కున్న అభిమానం ముందే ఊహించినా అతని నోటి వెంట ఆ విధంగా వినేసరికి తనేదో తప్పుదారిన నడవబోతున్నానా అని సందేహించింది. కాని ఏమాత్రమూ తన భావాలను బయటపడనీయలేదు. నిజానికి శేఖర్ తనకు ప్రాణాధికం. తన మీద తనకి శేఖర్కి మధ్య గల ప్రేమ విషయంలో గట్టి విశ్వాసం ఉంది. అది వీడని విడలేని వివాహ బంధం. ఇది ఉత్త అర్థం లేని చెత్త ఆలోచన. తన ఆలోచనలే తప్పుదారి పట్టడం అవివేకం, అసమర్థత. అడగండి, దానికోసం అంత ఆలోచించాలా? ఎందుకులేండి అంది రాధ. నన్ను సస్పెన్స్లో పెట్టి ఎందుకులేండి అని మీరు తేలిగ్గానేస్తే కుదరదు. నేను మీ మాటకు తప్పకుండా విలువిస్తాను. నన్ను కనీసం ఆ మాత్రం నమ్మగలరనుకుంటాను. అయితే చెప్పండి, మీరింక పెళ్లి చేసుకోరా?
కుతూహలంగా గోపాల్ కళ్ళలోకి చూస్తూ అడిగింది. కొంతసేపటి తర్వాత, అలాగని మీరెందుకు అనుకుంటున్నారు? మీరా ప్రయత్నంలోనే లేకపోవడం వల్ల. హేమ, సువర్ణ అలా ఉండగా నేనేం పెళ్లి చేసుకోనండి. వాళ్ళిద్దరూ సలక్షణంగా కాపురాలు చేస్తుంటే మీరు చేసుకుంటారా? బహుశా చేసుకుంటానేమో, నాలుక చివరి నుంచి అన్నాడు గోపాల్. ఏమో, నాకు అలా అనిపించడం లేదు. నా దగ్గర మీ అభిప్రాయాలు దాస్తున్నారు. మీరు బ్రహ్మచారిగానే ఉండదలుచుకున్న కారణం వినొచ్చా? అది మీకంత బలమైన కారణంగా కనిపించకపోవచ్చు. చెప్పండి, వింటాను. చదువుకొని మొద్దుని చేసుకోలేను. చదువుకుని వ్యక్తిత్వం గల మనిషి చెప్పినట్టు వింటుంది అన్న నమ్మకం లేదు. నేను చెప్పినట్టు నడుచుకోని మనిషితో నాకు కలవదు. నా కోసం ఎదుటి మనిషి వ్యక్తిత్వం చంపుకోవాలని నేను అనుకోలేను. మీ మీద గల ప్రేమతో మీ అభిప్రాయాలను ఆవిడ అంగీకరిస్తూ ఉండొచ్చు. ఆవిడ మీద ప్రేమతో మీరు ఆవిడతో ఏకీభవించగలచ్చు. ముందే ఏదో అగ్నిపర్వతం పగలబోతుంది అన్నట్టు ఊహించుకోవడం బాగాలేదు. గోపాల్ పైకేమీ అనలేదు, కానీ లోపల అనుకున్నాడు. ఇదివరకైతే చేసుకున్న భార్యను ప్రేమించగలిగేవాణ్ణేమో. ఇప్పుడు రాధని ఇంతగా ఆరాధిస్తూ వేరే మనిషికి అన్యాయం చేయలేడు. రాధ మీద తనకి గల ప్రేమని ముక్కలు చేసి పంచలేడు. ఇలాగే హృదయంలో దేవిని ఆరాధిస్తూ ఉంటాడు. అదే చాలు తనకి. ఈ జన్మకిక ఏ ఇతర స్త్రీ తన హృదయంలో చోటు సంపాదించుకోలేదు. ఏంటో ఆలోచిస్తున్నారు? మంచి అమ్మాయిని, మీరు చెప్పిన విధంగా నడుచుకునే పడతని వెతికి పెట్టమంటారా? మీకు నిజంగా నా మీద అభిమానమే ఉంటే నా దారిని నన్ను వదిలేయండి. సువర్ణను ఒప్పించి పెళ్లికి సుంకురాలను చేయండి. అప్పుడు మీరు రెడీయా? అప్పటి సంగతి ఇప్పుడు ఎట్లా చెప్పగలను? మీరు ఆ సహాయం చేస్తే మీకు కృతజ్ఞుణ్ణి. అంతేగాని మీ విషయం చెప్పరన్నమాట. సువర్ణ విషయంలో తప్పకుండా ప్రయత్నం చేస్తానులేండి అని చెప్పి నర్మదం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. రాధకి అహంభావం లేదు కాని ఆత్మవిశ్వాసం ఉంది. ఇంతవరకు ఏనాడు అది దెబ్బతినలేదు. కాని ఈరోజు గట్టి గాయమే తగిలింది. ఇంతకాలం రాధ గోపాల్ తనని మనసులో ఆరాధిస్తున్నాడు అనుకుంది. అది తను హాస్పిటల్లో ఉండగా కనిపెట్టగలిగింది. తనను గురించి అతడు పడిన వ్యధ, తాపత్రయము, బ్రతికించాలన్న ఆకాంక్ష, తీవ్ర ప్రయత్నము చూసి గోపాల్ 2 రోజులు తిండి కూడా తినక పిచ్చివాళ్ల అయిపోయాడని నర్సు చెప్పినప్పుడు గోపాల్ తనని నిజంగానే ఆరాధిస్తున్నాడని రూఢి చేసుకుంది. అప్పట్నుంచి తనకి కూడా గోపాల్ మీద జాలి, అభిమానం కలిగాయి. అందుకే అతను ఒంటరిగా జీవితం గడపడం ఇష్టం లేక గోపాల్ని పెళ్లి చేసుకోమని అడిగింది. ఇతరుల విషయాల్లో జోక్యం కలగజేసుకోవడం రాధ స్వభావానికి విరుద్ధం. అయినా కూడా గోపాల్ని ఇతరులతో జమ కట్టలేక ఆత్మీయుడిగానే ఎంచి వివాహం చేసుకోమని అడిగింది. అతను చేసుకోడు. చివరికి తన మాటను కూడా తృణీకరించి పారేశాడు. తను చెబితే వింటాడని నమ్మింది. అన్నమాట తప్పాడు, కానీ అంగీకరించలేదు వివాహం చేసుకోవడానికి. ఇదేనా అతను తనని ఆరాధిస్తోంది? ఒక్కొక్క సమయంలో శేఖర్ కంటే గోపాల్కి తన మీద ఎక్కువ ప్రేమ ఉందేమో అనుకుంది. ఇప్పుడు అదంతా భ్రమేనని తేలిపోయింది. నిజానికి ఇది కూడా మంచిగా జరిగింది. శేఖర్ చప్పుడు చేయకుండా వచ్చి రాధ పక్కనే కూర్చున్నాడు. రాధ ఉలిక్కి పడింది. శేఖర్ నవ్వుతూ, అంత భయమా అని ఆమె కింద పెదవిని సున్నితంగా స్పృశించాడు. రాధ అతని చేతిని తీసేసింది. మళ్లీ శేఖర్ తన చేతిని ఆమె గుండెల మీద వేశాడు. ఈసారి రాధ అతని చేతి మీద తన 2 చేతులు వేసి అదుముకుని ఆనందంతో కళ్ళు మూసుకుని, శేఖర్ తన దేవుడు, తన ప్రాణం, ప్రాణాధికం. జీవితంలో ఇక ముందెప్పుడు వెర్రిముర్రి ఆలోచనలు రానీకూడదు అనుకుంది. గోపాల్కి కావలసింది కూడా రాధ ఆ విధంగా అనుకోవడమే. ఇంతటితో ఆత్మబంధువు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.